हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कलामह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादां सागरललिता श्री विशाखान्वितांश नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठुकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्णा। హరే కృష్ణ. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి భక్తులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం చర్చించబోతున్నాం చాలా ముఖ్యమైన శ్లోక 4.9. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఈ వారంలో ఏ ముఖ్యమైన పండుగ ఉందండి? ఏ ముఖ్యమైన ఫెస్టివల్ వస్తుంది? ఎవరు చెప్పగలరా? అన్మ్యూట్ చేసేవాళ్ళు ఒక నిమిషం. జన్మాష్టమి. నెక్స్ట్ వీక్ లో జన్మాష్టమి వస్తుంది. మరి ఈ వారం ఏముందండి? ఈ వారంలో ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ జన్మాష్టమి 16th ఆగస్ట్. 16th వస్తుంది. రాఖీ కూడా ఉంది. ఇంకా బలరాం పూర్ణిమ కూడా ఉంది. ఈ వారంలో బలరాం పూర్ణిమ కూడా ఉంది. ఓకే, నిన్న ప్రభుజీ మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్లోకాలు కూడా. బలరాం కూడా ఎలా వచ్చారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. తర్వాత కృష్ణ ఎలా వచ్చారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా మనం ఇప్పుడు కొంచెం శ్లోక మనం చూద్దాం. కొంచెం శ్లోక వివరణ దీన్ని చూసేసి ఈ శ్లోకాల్లో కూడా మన ప్రభుపాద వారు కూడా మనకి చెప్తారు. మన ఈ శ్లోక ఇంకా నెక్స్ట్ వచ్చే 2 కథలు ఉంటాయి, కృష్ణ కథలు. అవి కూడా కొంచెం దగ్గర ప్రభుపాద చెప్తారు ఆ కథలు. సో మనం అవి కూడా చూసేద్దాం. కృష్ణ కథ కూడా నేను ప్రభుజీ స్టార్ట్ చేశారు కదా కృష్ణ లీలాస్. సో అవి కంటిన్యూ చేసేద్దాం మనం. ఓకేనా? ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. సో ఇప్పుడు 4.1 శ్లోక ఒకసారి శ్లోక చదివిస్తాను. నెక్స్ట్ ఎవరు చదువుతారు ఇప్పుడు? చదివితే ఓకే. మాతాజీ అని స్థితిగా రెడీగా ఉన్నారు.
ఇంకా ఇంకా నెక్స్ట్ ఓకే. హరే కృష్ణ పవన్ కళ్యాణ్ అన్మ్యూట్ చేసుకోండి. నేను చదువుతాను, తర్వాత మీరు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ 1 1 టైం 4 టైమ్స్ చదవండి. ఫస్ట్ నేను చదువుతాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాహేతి. సో అర్జున హరే సో కృష్ణ ప్రభుజీ జగత్పన. హరే కృష్ణ మాతాజీ చదువుతున్నాం. మాతాజీ ఫస్ట్ లైన్ చదువుతాను, మళ్ళీ సెకండ్ లైన్ చదువుతాను, రెండు కలిపి మీరు చదువు. జన్మ ఓకే. కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఓకే. ఇప్పుడు స్థితిగా మాతాజీ చదువుతాం. హరే కృష్ణ స్థితిగా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు మీరు రెండు సెకండ్ థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్ చదవండి. చదువుదాం, ఓకేనా? త్యక్త్వా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. తక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. తక్త్వా దేహం పునర్జన్మ మామేతి సోర్జున. తక్త్వా దేహం పునర్జన్మ మామేతి సోర్జున. తక్త్వా దేహం పునర్జన్మ మామేతి సోర్జున. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? నెక్స్ట్ మొత్తం కలిపేసి ఒకసారి 4 టైమ్స్ చదవండి. ఇంకెవరన్నా హ్యాండ్ హరే కృష్ణ. ఇప్పుడు మనం 12 ఇక్కడ పార్టిసిపేట్ 11 ఉన్నారు. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. మనం ఈ ఈ శ్లోకం మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ఎందుకంటే ఈ జనవరి మండలం నుంచి మనం ఎలా ఈజీగా వెళ్ళి భగవంతుని చేరుకోవచ్చు, భగవంతుని ధామం చేరుకోవచ్చు. ఈ శ్లోకాలు చాలా చక్కగా వివరిస్తారు భగవంతుడు. సో దయచేసి అందరు చదవడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇంకా లెవెల్స్ కూడా వస్తాయి. హరే కృష్ణ. ఎవరన్నా ఇంకా ఫుల్ శ్లోకాలు చదువుతారా? ఎవరన్నా రెడీగా ఉన్నారా? హరే కృష్ణ. లక్ష్మీ సిఎస్ సారీ మీరు అన్మ్యూట్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మ్యామ్. శ్లోకం మొత్తం ఒకసారి చదవనా? ఆ శ్లోకం మొత్తం ఒకసారి చదవండి. ఓకే ప్రభుజీ. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా నెక్స్ట్ చదువుతారు కృష్ణ కుమార్. హరే కృష్ణ ప్రభుజీ చదవనా నేను? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఏవం యో వేత్తి తత్వతః. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ 1కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎందుకు త్వరగా చేసేద్దాం అంటే మనకి కృష్ణ లీలాస్ కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా చర్చిద్దాం. అందుకనే కొంచెం 2 డివోట్స్ చదివేద్దాం మనం, ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? హ్యాండ్ అన్మ్యూట్ చేస్తాను. ప్రభుజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. లేదా అందరూ డివోటీస్ కోర్స్ చదువుతుంటే మళ్ళీ మీరు కూడా రిపీట్ చేస్తూ ఉండండి. లాస్ట్ శ్లోక లెవెల్ 4 అయిపోయే వరకు మీరు అందరికి వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ శ్లోకం, ఓకే? ఇప్పుడు రుద్ర మాతాజీ, హరే కృష్ణ మాతాజీ అన్మ్యూట్ అయ్యారా?
हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माताजी। जन्म कर्म च मे देवम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। हरि बोल। దివ్యం అన్నారు, జన్మ కర్మచమే దివ్యం. ఈ ఈ ఫోర్త్ చాప్టర్ పేరేంటండి, మీరు చెప్పండి. दिव्य ज्ञानम। దివ్య జ్ఞానం. చూసారా, దివ్య జ్ఞానం అంటే మొత్తం దివ్యం. ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. దివ్యం అనేది ఎలా మనం ఎప్పుడైనా చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 2 వెళ్ళిపోదాం. లెవెల్ 2 లెవెల్ చెప్తారు. दिव्यामेवं यो। హరే కృష్ణ. ఓకే, శ్రీనివాస్ ప్రభు ప్రొవైడ్ చేశారు. శ్రీనివాస్ ప్రభు గురించి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण దండం. जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सो अर्जुन। हरे कृष्ण प्रभु जी। థ్యాంక్ యూ ప్రభు. చాలా చక్కగా లిరిక్స్ థ్యాంక్ యూ. हरे कृष्ण प्रभु। ఇప్పుడు మనం కృష్ణ కుమార్ ప్రభుజీ. హరే కృష్ణ. జన్మ జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏతేతి యో వేత్తి యో వేత్తి తత్వతః తత్వై దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఇప్పుడు మనం లెవెల్ 3 వెళ్ళిపోదాం. కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? స్మృతిగా మనం రెడీగా ఉన్నారు. ఇంకా వేరే డివైస్ కూడా అందరూ రెడీగా ఉండండి. మీరు కూడా ప్రయత్నించండి, ఓకేనా? మనకి ఎంత వస్తే అంత. మీరు కూడా వాళ్ళు చెప్తా ఉంటుంటే మీరు కూడా రిపీట్ చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తాం. మరియు అట్లనే వీలైనంత వరకు మీరు కూడా వీడియోస్ అంతా ఆన్ చేసుకొని ఉండండి. సో మనకు కూడా ఇంటరాక్టివ్గా ఉంటుంది. స్మృతిగా మాకు हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। यस। जन्म कर्म च मे दिव्यम् एवं यावेति तत्त्वः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। ఇక్కడ మనకు సో జున అని వస్తుంది కదా. సో అక్కడ మనకు ఆ అర్జున కూడా అనుకోవచ్చు. సో అర్జున, ఇక్కడ అర్జున అనేది రిఫర్ చేస్తున్నారు కదా. సో ఆ అర్జున అట్లా సో అర్జున. థ్యాంక్ యూ. ఇప్పుడు పవన్ కి మదర్కి చదివిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. మదర్ వచ్చేసింది, ఇంకొంచెం అది మొత్తం అయిపోయింది. థ్యాంక్ యూ మదర్. లక్ష్మి మాట్లాడు. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैव मामेति सोऽर्जुन। हरे कृष्ण प्रभु जी। అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటారు. సో వాళ్ళకి అవకాశం ఉంటుంది. కృష్ణ కుమార్ వీడియో ఆన్ చేయాలి మాతాజీ. లెవెల్ 4 వీడియో ఆన్ చేసి తలమూసుకొని చెప్పాను. ఒక్క నిమిషం, నేను అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేస్తాను. ప్రభుజీ. రాలేదు ప్రభుజీ. మీరు మాట్లాడుతున్నారు, కనిపిస్తుంది. అయిపోయింది, లెవెల్ అయిపోయింది. ఇప్పుడు లెవెల్ 4 అన్నమాట. లెవెల్ 4 కళ్ళు మూసుకొని చెప్పాలి. మీకు వచ్చిన కానీ చెప్పండి. మీరు ఇప్పుడు 2 లైన్లు ఉన్నారు కదా, 2 లైన్లు చెప్పండి మళ్ళీ, ఓకేనా? లేదంటే మీరు మళ్ళీ తర్వాత చెప్తారా? తర్వాత. ఓకే. ఇప్పుడు కృష్ణ ఇప్పుడు ఎవరు అడిగి ఉన్నారు? రుద్ర మాతాజీ అడిగి ఉన్నారు. లైవ్
అన్మ్యూట్ చేయండి, వీడియో కూడా ఆన్ చేసుకోండి. హరే కృష్ణ. హరే Yes, కృష్ణ Mataji. ప్రభు. హరే కృష్ణ. Yes. జన్మ కర్మ చ మే దివ్యం తత్వం ఏవం ఏవం జన్మ కర్మ చ మామేవం ఓకే సారీ ఓకే ఓకే మాతాజీ, మీరు ఇలా చెప్తాం. జన్మ కర్మ జన్మ కర్మ చ మామేవం జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి నైతి మామేతి సోర్జున. చూసాను, మీరు రిపీట్ చేస్తున్నారు, వచ్చేస్తుంది. కొంచెం స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ అయింది మాతాజీ, కానీ రిపీట్ చేస్తున్నారు, వచ్చేసింది. థ్యాంక్ యూ మాతాజీ, ఇన్స్పైర్ చేస్తున్నందుకు. సో ఇంకెవరన్నా? హరే కృష్ణ. ఇంకెవరైనా ట్రై చేస్తారా? हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म मामे नैति मामेति सोऽर्जुन। हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున్. हरि ओम. थैंक यू माताजी. ఇంకెవరైనా చెప్తారు? సిద్ధిగా మాతాజీ రెడీ ఉన్నారు. సిద్ధిగా మాతాజీ చూసేసి స్టార్ట్ చేసేదాం శ్లోకాది గారు. हरे कृष्ण प्रभुजी। हरे कृष्ण माताजी. जन्म कर्म च मे दिव्यम एवं तत्त्वा एवं यो वेत्ति एवं यो वेति तत्त्वा देहं पुनर्जन्म नैति स्वामेति सो अर्जुन. నైతి మామేతి సో అర్జున. ఎస్, హరి ఓం. ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి వచ్చేసింది మాతాజీ. హరి ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ బాబూజీ. ఓకే ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ తర్వాత అనువాదానికి వెళ్ళి మనం స్టార్ట్ చేస్తాం. హరి కృష్ణ. ఈ శ్లోక ఓకే ఒక నిమిషం, లాస్ట్ లో ఒకసారి అర్జున అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎవరు చదువుతారు? హరి కృష్ణ. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే చదవడానికి కూడా మీకు రెడీగా ఉందండి. మనకి ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం చదివిన కొంచెం చదివినా మనకి ఇప్పుడు చాలా దేవునికి ఎలా దివ్యజ్ఞానం ఎలా వస్తుందో అలా అన్నమాట. సో చదవడానికి రెడీగా ఉండండి. మీరు శ్లోక ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు మనం చెప్పడానికి చదవడానికి కొంచెం కొంచెం రెడీగా ఉండండి. సో మనకి అలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చేద్దాం. ఓకే, అశ్విన కృష్ణ మాతాజీ ఇప్పుడు చెప్పేస్తాం, తర్వాత ఇంకా అనుభవాలు చూసాం. జన్మము కర్మ చ కూడా మే నా యొక్క దివ్యము ఏవం ఈ రకంగా ఎవ్వడైతే వేత్తి తెలుసుకుంటాడో తత్వతః యథార్థంగా త్యక్త విడిచిపెట్టి దేహం ఈ శరీరాన్ని పునః తిరిగి జన్మము నా ఏతి పొందడు మాం నన్ను ఏతి పొందుతాడు సహ అతడు అర్జున ఓ అర్జున. ఓకే, ఇప్పుడు మనం అనువాదం చూసేద్దాం.
ఓ అర్జున ఒక్క నిమిషం ఉంటుంది. ఇప్పుడు పవన్కి ఏమవుతుంది మీకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు. హరే కృష్ణ. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకు వచ్చి ఇలా చక్కగా చదివి అలా శ్లోక సెట్ చేసినందుకు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు కృష్ణ? ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావం తెలుసుకున్నవాడు శరీరం విడిచిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక జగత్తులో అదే నా భౌతిక జగత్తు నుండి వెళ్ళిన తర్వాత నా నిత్య ధామంకు రీచ్ అవుతున్నారని చెప్తున్నారు. సో మనం నిన్న కూడా చూసాం కదా, నిన్న గోవర్ధన్ ప్రభు చక్కగా చెప్పారు కదా, మన శ్లోకాల్లో ఏం చెప్పారు, ఎందుకు కృష్ణ వచ్చారు ఈ లోకంలో చెప్పారు కదా, ఏమని ధర్మస్య ఈ వేరే మనకి ఈ దుష్టుల నుంచి ఎప్పుడైతే మనకి ఈ అధర్మం ఎక్కువవుతుందో అలానే మన ధర్మం అనేది నశిస్తుందో అప్పుడు వస్తారని చెప్పారు కదా, అది చెప్పారు. ఇంకా నిన్న మీరు ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి, మనం తర్వాత కంటిన్యూ చేసేద్దాం. ఎందుకంటే దానికి కూడా ఇప్పుడు కంటిన్యూషన్ ఉంటుంది. ఎలా మీరు నేర్చుకున్నది కూడా ఇంపార్టెంట్, అది దివ్యమైనది. సో దాంట్లో మీకు ఏ తత్వం అన్నారు కదా, ఏ తత్వం అని అర్థమైంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తెలుస్తుంది అనమాట. సరే అని చెప్పగలరా? లక్ష్మీ హరే కృష్ణ. నిన్న మీరు కృష్ణ లీలాస్ విన్నారు కదా, మీకు ఎలా అర్థమైంది, మీకు ఏ పాయింట్ ఎక్కువ ఇంప్రెస్ అయ్యింది చెప్పండి. ఓకే, సింధిగా మాట్లాడండి. ఒక నిమిషం, కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాత. ఎస్, ఇందాక అనువాదం చేశారు కదా, అదొకసారి షేర్ చేయరా? ఓకే నిమిషం. హరే కృష్ణ. ఓకే షేర్ చేస్తాను. మీరు చదువుతారా మాతాజీ? చదువుతాను ప్రభుజీ. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలిసికొన్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు. సో నిన్న మీరు దేవుని లీలల గురించి నేర్చుకున్నారు కదా, ఉన్నావా నేను కృతిక మాతాజీ? మీరు ఉన్నారు కదా, నేను క్వశ్చన్ కూడా అడిగారు లాస్ట్ లో, నేను విన్నాను. చాలా చక్కగా క్వశ్చన్ అడిగారు. మ్యూట్ లో ఉన్నారు, ఒక్క నిమిషం. నేను నిన్న సగం క్లాస్ విన్నాను ప్రభుజీ. విన్నదాంట్లో కృష్ణ లీల వచ్చాయి కదా ప్రభుజీ, మొత్తం లీల చెప్తున్నాను కదా. మీరు బలరాం గురించి క్వశ్చన్ అడిగారు కదా. అవును. సో లీల దాని గురించి లీల తత్వం ఉంటుంది అక్కడ, తత్వం ఏంటిదని అడిగారు మీరు. సో అట్లాంటి తత్వం మనం అర్థం చేసుకోవడం ఎట్లా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకి కంటిన్యూషన్ ఉంటుంది. ఓకేనా? ప్రభుజీ చెప్పిన రాముంది గుర్తుంది. ఓకే, ఇప్పుడు పవన్కి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండక దేవకి వసుదేవులకి దేవకి 7వ సంతానం బలరాముడు, 8వ సంతానం కృష్ణుడు. సో నలుగురు ఎందుకు చనిపోయారు అనే దానికి మనకి రిలేట్ చేసి చెప్పారు ఒక పాయింట్. ఏంటి అంటే 6 గుణాలు మనలో నశించినప్పుడే కామ, క్రోధ, మోహ, మద, మాత్సల్యాలని పెట్టినప్పుడే మనం దేవుణ్ణి చూడగలుగుతాము. కాబట్టి అవి నశించిన తర్వాతే దేవకి మాత యొక్క గర్భాన్ని పవిత్రం చేయడానికి బలరాముడు ముందు
దేవకి మాత గర్భంలోకి వచ్చారు. ఆ తర్వాత కృష్ణ చెప్పిన కృష్ణమాయ ద్వారా దేవకి పొట్టలోంచి రోహిణీదేవి మాత పొట్టలోకి షిఫ్టింగ్ జరిగింది. సో తర్వాత ఇంకొక పాయింట్ నచ్చింది ఏంటంటే ప్రభుజీ, ఇఫ్ వీ హ్యావ్ ఎ ల్యాగ్ వీ కెన్ నాట్ రీచ్ ద గాడ్. లస్ట్, యాంగర్ అండ్ గ్రీడ్, ఈ మూడు వదిలిపెట్టినప్పుడే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. సో ఇది నేను ప్రభు చెప్పాను కదా, అలీలలు తత్వం ఏంటి, అది దేవుడు ఎలా మనకి మనం అంటే పుట్టడం కదా. మనం ఎట్లా లాస్ట్ టైం కూడా మనకి 4.6 లో నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను, మన తత్వం అనేది మెయిన్ గా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అప్పుడే చెప్తాను. సో ఇప్పుడు కూడా లార్డ్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను, లార్డ్ స్లోగా మనకి కృష్ణ చెప్పడం. ఇప్పుడు మనకి శ్లోకాల నుంచి డైరెక్ట్ చెప్పేశారు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకోవడం ఈ తత్వాన్ని. సో మన తత్వం మనం అనేది మనం పుట్టడం అనేది, మనం ఎట్లా పుట్టడం, మన కర్మాల ద్వారా మనం పుడతాం కదా. సో మనం చేసిన పాప పుణ్యాలు దాని ద్వారా పుడతాం. మనకి అంతకుముందు స్థితిగా మాతాజీ కూడా మంచి క్వశ్చన్ అడిగింది, ఎలా దేవుంది ఆ కర్మ అయితే ఆ కర్మలను ఎందుకు చేయలేదు, నెక్స్ట్ కర్మలో వచ్చింది, మన అయితే నెక్స్ట్ అదే కర్మలో అదే అప్పుడు ఎందుకు ఇమీడియట్ కర్మలు వస్తాయని మాతాజీ చక్కగా అడిగారు. సో దానికి కొంచెం తత్వం ఉంటుంది, ఏది మనది కోటి నాటి అనేది మనకి ఎలా ఇప్పుడే మనకి కర్మలు అనేవి కొన్ని ఇమీడియట్ గా వచ్చేస్తాయి, కొన్ని తర్వాత రావు. అది కొంచెం తత్వంగా ఉంటుంది, అది కొంచెం తర్వాత అర్థం చేసుకుంటాం. ఇట్లా కర్మల్ని ఇమీడియట్ గా మనకి ఎట్లా వస్తాయని, అది వేరే, అది మన జన్మలు ఇమీడియట్ గా కర్మ ఇట్లా రావడం. కానీ అది కాకుండా మనం అనేది ఇప్పుడు వచ్చేది, మన జన్మ అనేది మన కర్మల బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కృష్ణ జన్మ అలా కాదు కదా. కృష్ణ ఎలా వచ్చారని చెప్పారు, నా ఊతూ వచ్చారు, అది మనం చూద్దాం తర్వాత. సో మనం అనేది మనం కర్మల ద్వారా వస్తాం. కృష్ణుడు అలా కాదు, ఆయన స్వతంత్రంగా, ఆయన డైరెక్ట్ ఆయన ధామం నుండి వచ్చేస్తారు. ఆయన ధామంలో ఉంటారు, మళ్ళీ ఇక్కడ కూడా ఉంటారు. ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ధామంగా ఉండరు, ధామంలో ఉండరు అంటే అట్లా కాదు, గోలోపల కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. అదే తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేది మన ఇంపార్టెంట్. మనకి ఎలా అంటే మరి మనం వచ్చిన తర్వాత ఈ జన్మ వచ్చిన తర్వాత జన్మ ఒక్కటే ఉంటుంది మనకి, జన్మ ఒక్కటే ఉంటుంది కదా మనకి. జన్మ వచ్చిన తర్వాత బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, అంటే బర్త్ వచ్చిన తర్వాత ఏంటి అంటే పుట్టుకతో చావు ఉంటుంది, చావు. అట్లనే వ్యాధులు కూడా వస్తూనే ఉంటాయి. తర్వాత ఇంకేముంటుంది, ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం కూడా వస్తూనే ఉంటుంది. మన అన్ని ఒకటే దగ్గర ఉండవు కదా. అదే మనం లాస్ట్ టైం కూడా చూసాము. ఇప్పుడు కృష్ణ మనకి అర్జునునికి గీతాభూషణ చేస్తున్నప్పుడు ఆయన 25 సంవత్సరాలు ఆ టైంలో, కానీ స్టిల్ ఎలా ఉన్నారని చెప్పాము, 25 సంవత్సరాలు వాళ్ళలాగా ఉన్నారని చెప్పాము. సో అలా వృద్ధాప్యం మనకు ఉంది, కానీ కృష్ణకి అలా కాదు కదా. సో అందుకని మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం కర్మ ద్వారా వస్తామని తెలుసుకోవాలి. కొందరు అంటారు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక జైలుకి ఒక అతను వెళ్ళాడు అనుకుంటాం. అతను ఎందుకు వెళ్ళాడు, ఆ జైల్లో ఒక కొత్త సెల్ ఓపెన్ చేసి అందులో కూర్చోబెట్టాడు. ఎందుకు అనుకుంటే ఆయన ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, అంతే కదా. ఏదైనా ఎవరైనా తీసుకొని జైల్లో వేస్తారండి చెప్పండి, ఏదైనా ఒక తప్పు చేస్తానే కదా వేసేది. ఆయన ఏదైనా కర్మలు చేసిండు, ఆయన కర్మల ఆధారంగా అందులో వేసిండు. కానీ అవతరించడం అంటే ఏంటంటే, మనకి కృష్ణ అనే డైరెక్ట్ గా ఆ గోలోకం నుంచి ఇక్కడికి రావడం. కానీ మనం ఆయనని మనం ఎట్లా అంటే మన లెక్కన ఇక్కడికి వచ్చిండు, ఇది చేసిండు, అది చేసిండు అని అట్లా మనం అనుకోవద్దు. కొందరు ఎలా అనుకుంటారంటే కృష్ణ మన లెక్కన ఉంటాడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని అలాంటివి మనం అనుకున్నాం అనుకోండి, అది తప్పు. సో ఆ తత్వం అనేది ఎట్లా తెలుసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. లాస్ట్ టైం రీసెంట్ గా కూడా ప్రభుత్వ ఎస్టేట్ క్లాస్ లో చెప్పాను కదా, కృష్ణ ఎందుకు వస్తారంటే అది నిరాశ చూసుకుంటాం సభలు అంటున్నారు కదా, అది దుష్టులను సంహరించడానికి, అలాగే ధర్మ సంస్థాపన చేయడానికి. మరి ఇప్పుడు అనవచ్చు, సపోజ్ ఒక కింగ్ ఉన్నాడు, కింగ్ ఒక జైలుకి వెళ్ళిండు. అక్కడ ఉన్నప్పుడు సపోజ్ వాళ్ళు ఏమనుకుంటారు, కింగ్ జైలుకి వెళ్ళింది అనుకోండి, చూడడానికి వెళ్ళింది అనుకోండి, ఒక రాజు చూడడానికి వెళ్ళిండు. అప్పుడు ఆయన రాజు ఆయన డైరెక్ట్ ఆయన కూడా నేరాలు చేసిన వాళ్ళకి అయిపోతుందా చెప్పండి, అయిపోతుందండి? అవ్వదు కదా. అవ్వదు. ఆయన ఒక రాజు, ఆయన రాజు పదవి బాధ్యతగా ఆ పదవి బాధ్యత నిర్వర్తిస్తూ అతను చూడడానికి వెళ్ళాడు. అంత మాత్రాన అతను అదే జైల్లో ఉండడానికి కోసం రాలేదు కదా. సో అట్లనే కొంతమంది తత్వవాదులు వాళ్ళు ఏమనుకుంటారంటే, కృష్ణుడు కూడా మన లెక్కనే ఈ జన్మ తీసుకోవడం వచ్చిండు, ఈ జైలుకి. ఇప్పుడు
మన ఆచార్యులు చాలా చక్కగా చెప్తారు. ఈ ప్రపంచం అనేది ఒక జైలు లాంటిది. ఓకే, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఒక జైలు లాంటిది. మనం ఇక్కడ ఉన్నాం, కానీ ఇదే మన అందమైన జైలు లాంటిది అనుకుంటున్నాం. మన ఈ జైలు నుంచి వెళ్ళి ఇంకో కొంచెం వేరే మనకు చాలా ఇంకా అవకాశాలు వచ్చాయి అనుకోండి, ఏదైనా మంచిగా బెడ్ మంచిగా ఉండడం, టీవీ ఉండడం, అదే జైల్లో మనం ఇంకా అదే సంబరం అనుకుంటాం. కానీ ఈ జైలు నుంచి ఎట్లా బయటకు రావాలో అని చూడం. అదే ఆచార్యులు చెప్తాను, మన ఈ జైలు నుంచి బయటకు రావాలి, బయట ఇంకా మంచి ప్రపంచం ఉంది. సో బయట మంచి ప్రపంచం అంటే ఈ గోలోక బృందావనంతో ఆచార్యులు మనకి పోలుస్తారు. మనం పుట్టినప్పుడు ఎట్లా పుడతాం? లాస్ట్ టైం కూడా చెప్పాం, మనం పుట్టినప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు ఎంత అందంగా పుట్టి శంఖ చక్ర గదా పద్మాలతో ఫస్ట్ అతను దర్శనం ఇస్తారు దేవకి వస్తువులకి. అప్పుడు వాళ్ళు నాకు దయచేసి రెండు చేతుల చిన్న బాలు లెక్క దర్శనం ఇవ్వండి, అప్పుడు చిన్నగా నవ్వుతూ దర్శనం ఇస్తారు. హరికృష్ణ ఒకసారి మనం చూద్దాం దేవుడు ఎలా దర్శనం ఇచ్చారు. ఆ వీడియో ఉందా, ప్లే చేస్తారా హరికృష్ణ? ఒక నిమిషం చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరికృష్ణ మాతది. ప్రభుజీ, కృష్ణుడు ద్వాపర యుగంలోనే ఎందుకు పుట్టాడు ప్రభుజీ? త్రేతాయుగంలో కూడా పుట్టొచ్చు కదా? త్రేతాయుగంలో రాముల్లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ యుగంలో ఒక్కొక్క బ్రహ్మదేవుని ఒక్క రోజులో మాత్రమే కృష్ణ డైరెక్ట్ గా వస్తారు. అది ఈ యుగంలో, ఇప్పుడు ఈ ద్వాపర యుగంలో అన్నమాట. సో త్రేతాయుగంలో రాముల్లాగా వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. तुम्हारे अनन्य प्रेम से प्रसन्न होकर ही मैंने आज तुम्हारे यहाँ जन्म लिया है। तुम्हारे अनन्य प्रेम से प्रसन्न। సో ఇప్పుడు చూసాం కదా కృష్ణ ఎలా వచ్చారు, శంఖ చక్ర గదబద్ధతో వచ్చారు, తర్వాత మళ్ళీ చిన్న కృష్ణలోకి వచ్చారు, ఇలా నవ్వుతూ వచ్చారు. కానీ మనం అలా పుట్టడంతో నవ్వుతూ వస్తామంటే ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ తల్లి గర్భంలో కూడా మనకి ఆల్రెడీ ఎన్నో జీవరాశి చిన్న చిన్న ఉంటాయి, బ్యాక్టీరియా కొడతా ఉంటాయి. మనకి ఎందుకు బర్త్ కూడా అందరు అంటారు కదా, ఇది డెత్ చావడం, వృద్ధాప్యం, వైద్యం, ఈ మూడే మన ఏదైనా వ్యాధులు రావడం, ఈ మూడే కదా ఇబ్బంది. మరి జన్మం ఎందుకు ఇబ్బంది కాదంటారు కదా. కానీ జన్మం అప్పుడు కూడా మనకి ఎట్లా చెప్తారంటే ఆ జన్మంలో ఉన్నప్పుడు కూడా మనకి చిన్న చిన్న బ్యాక్టీరియా అవి ఉంటాయి కదా, అవి కూడా తినడానికి కోసం మన 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 పైన ఆ ఎంబ్రియోలు అంటారు కదా, గర్భంలో ఉంటాం కదా మనం, ఆ గర్భంలో నుంచి చిన్న చిన్న బ్యాక్టీరియాని కుడతా ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు చిన్న బాబు తంతూ ఉంటాడు కదా, మనమేమో కొన్నిసార్లు అవి వింటూ కూడా తంతాడు, అది వేరే విషయం. కానీ చాలా సార్లు లోపల ఉన్న బ్యాక్టీరియా అనేది మనకు కుడతా ఉంటుంది. సో అక్కడికి తట్టుకోలేక ఆయన ప్రార్థిస్తాడు అన్నమాట. సో అది ఇప్పుడు మనం ఏం చూసామని ఇక్కడ మనం జన్మించడం అనేది నమ్మల కర్మానుసారం. సో ఎట్లంటే బాండేస్తాం వస్తుంది, కానీ కృష్ణ అవతరించడం డైరెక్ట్ గా డిసెండ్ అవ్వడం అక్కడ. సో అదే అంటున్నారు, ఇది ఈ నా జన్మ కర్మం దివ్యం అనేది డివైన్ అని చెప్తున్నారు కదా ఆయన. ఏమన్నా చిన్న కర్మమే దివ్యం ఏవం యోగి తత్వత. ఇలాంటి దివ్యమైన కర్మలను ఆయన జన్మ ఇప్పుడు పుట్టుకలు చూస్తాం, ఆయన ఎట్లా పుట్టారో చూస్తాం కదా, అది కూడా డివైన్ అన్నమాట. ఆయన ఎట్లా వచ్చారు, మనలాగా రాలేదు. మనం అంటే మనం ఇదే ప్లేస్ లో పుట్టాలని మనకు అనుకుంటామండి, లేదు కదా. కానీ ఆయన డైరెక్ట్ గా మధురలో వాళ్ళకి రక్షించడం కోసం పుట్టారు, అలా అన్నమాట. సో ఇప్పుడు మనం వేరే చూసుకుంటే ఇంకా ఇప్పుడు మీరే చెప్పండి, ఏదైనా మరణ జన్మ అనేది సైకిల్ ఎలా ఉంటది? ఆనందంగా ఉంటది ఎప్పటికీ, లేదంటే ఎట్లా ఉంటది? హ్యాపీనెస్ ఉంటది, దుఃఖం ఉంటది, అప్పుడు అట్లా అయితే ఉంటది, అంతే కదా. కష్ట సుఖాలు అన్ని పరిగెడుతుంటాయి మనకి, మనం ఎక్కడ అన్ని పట్టుకొని స్టేబుల్ గా ఉంచడానికి కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా. మనం ఎప్పుడు ఏమంటే హ్యాపీగా ఉండడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కొందరు ఏం చెప్తారంటే ఈ భూమిలో ఇప్పుడు మనం వచ్చిందే ఎంజాయ్ కోసం వస్తుంది, ఎంజాయ్ ఇప్పుడే చేయాలి అసలు. ఎంజాయ్ అయిపోతే అసలు ఎందుకు వచ్చినామా, ఇది నువ్వు అత్తాగు అది చేసే ఇది చేసే అని చెప్తూనే ఉంటారు కదా వాళ్ళు. ఇదే ఎంజాయ్మెంట్. కానీ అసలు మనకి ఎంజాయ్మెంట్ మనం ఎంత చేసినా ఇక్కడ రాదు, ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఇది దుఃఖాలయం అని మన ఆచార్యులు చెప్పారు.
సో మనం ఎంత ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకున్నాం మళ్ళీ ఏదో ఒక దుఃఖం మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు సైకిల్ ఉన్న వాళ్ళకి కారు అట్లా ఇంకా 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 అని మన మైండ్ సెట్ అనేది మనల్ని మైండ్ అనేది పట్టి బిడ్డేస్తూ ఉంటుంది. సో అట్లా అన్నమాట. ఎప్పటికీ మనకి అనేది ఆనందం అనేది శాశ్వతంగా ఉండదు. కానీ అదే ఆనందం శాశ్వతంగా ఎక్కడ ఉండదు అంటే గోలోక బృందావనంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ తత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకున్నాం అనుకోండి మనకి పునర్జన్మ అనేది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పారంటే మళ్ళీ ఇక్కడికి జన్మ తీసుకుని ఇక్కడికి రారు. శాశ్వతంగా ఆ లోకంలో గోలోక బృందావనంలో మనం అక్కడ ఉండిపోతాం అని చెప్తున్నారు. మరి ఇక్కడికి ఎందుకు మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి రావద్దు. ఇది ఎలా అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇది ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలా అంటే ఒక ఖైదీ లెక్క, కారాగారం లెక్క అని చెప్పాం. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు ఈ ప్రపంచం అనేది సపోజ్ మనం గురుకులం అనుకోండి. ఓకే, గురుకులంలో ఏం చేస్తారండి, గురుకులం లేదా స్కూల్ అనుకోండి. సపోజ్ స్కూల్లో మనకి స్కూల్లో గురుకులు ఏమంటారు, గురువులు ఉంటారు. గురువులు ఏం చేస్తారు, మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది ఇట్లా చేయాలి పద్ధతిగా, అది ఎలా చేయాలి పద్ధతిగా అని మనం చెప్తూ ఉంటారు. సో మనం అవి నేర్చుకొని పద్ధతిగా ఫాలో అయ్యామనుకోండి, ఫాలో అయ్యి ఆ ఎగ్జామ్ రాస్తూ తర్వాత వరకు మనం వెళ్ళిపోతాం. అవునా కదా? ఇప్పుడు అందరూ ఫస్ట్ క్లాస్ ఉన్న లేదంటే ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు ఉన్నారు, సపోజ్ ఎవరు ఉన్నారు 10th క్లాస్, 5th క్లాస్ లో ఉండాలనుకుంటారా, ఎవరైనా నెక్స్ట్ క్లాస్ కి చేయాలి అనుకుంటారా? చెప్పండి. ఇంకా మొత్తం మీరు ఇప్పుడు ఏ క్లాస్? డెఫినెట్లీ నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవ్వాలనుకుంటారు. నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవ్వాలి. సో అలానే మనకి మనం ఎప్పుడైతే ఈ దేవుని తత్వం వీళ్ళని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. లేదు అనుకుంటే మనం ఇదే లెవెల్కు ఎప్పటికి మనం ఫెయిల్ అయ్యి ఇక్కడే ఉన్నాం అనుకోం కదా. సో అలానే రిపీటెడ్ గా క్లాస్ లో ఉన్నాం అనుకో మనం కూడా. సో అలానే మనం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. దేవుని వీళ్ళని మనం ఎప్పుడు నేర్చుకుని ఉంటే మరి మీరు దానికి ప్రిపేర్ అవుతున్నారా మరి మీరు అందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి? హరే కృష్ణ, మీరు అందరి ప్రశ్న, మరి మీరు అందరు ప్రిపేర్ అవుతున్నారా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి? ప్రయత్నిస్తున్నాం ప్రభుజీ. ప్రభుజీ సాధనలో ఉన్నాం, ప్రయత్నిస్తూనే ఉన్నాం. అందరం సాధకులం, మనం ప్రయత్నిస్తూ ఉండాలి. సో దేవుని కరుణ, అట్లనే గురువులు మన భక్తుల కరుణ మనం కూడా నెక్స్ట్ స్లోగా అలా వెళ్ళిపోతాం. ఓకే అండి. లేదంటే మనం ఇక్కడ ఉండడానికి చాలా ఛాయిస్ ఉంటుంది, మనం వల్ల చేయొచ్చు. లేదంటే మనం ఇక్కడ ఉండడానికి చాలా ఛాయిస్ ఉంటుంది, మనం వల్ల చేయొచ్చు. దయచేసి సో అజామిల స్టోరీ మనం తీసుకున్నట్లయితే మరి అజామిల అతను కూడా సిన్ఫుల్ లైక్ చేశారు. లాస్ట్ మూమెంట్ లో అతను ఏంటో నారాయణ అని గట్టిగా వచ్చేసారు. కానీ అతను తలుచుకుంది ఆ టైంలో నారాయణని కాదు. ఆ టైంలో అతను తలుచుకుంది ఎవరిని, వాళ్ళ కొడుకుని తలుచుకుని నారాయణ అని తలుచుకున్నారు. కానీ భగవంతుడు ఎంత కరుణ ఏంటంటే ఆయన పేరు తలుచుకున్నా కూడా అతనికి ప్రాప్తం ఇచ్చాడు. అతను ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. యాక్చువల్ అందరూ ఏమంటుంటారు అంటే సరే నారాయణ అన్నారు కదా, ఎంబటే మళ్ళీ పంపించారని అలా కాదు, అతనికి మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అతను అంతకుముందు కూడా చాలా బ్రాహ్మణ అన్నమాట. ఎంతో వేరే కూడా జన్మ ఉంటుంది. అందులో కూడా చాలా పాపకర్మలు చేయకుండా మంచిగా పుణ్యకర్మలు చేస్తే దేవునికి ఎక్కువ శ్రద్ధగా ఉన్నాడు. అలా చేస్తూ వచ్చారు. లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ లాస్ట్ లో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. సో అతను దాన్ని సద్వినియోగం చేసుకొని బృందావనం వెళ్ళి సద్వినియోగం చేసుకొని తర్వాత నెక్స్ట్ భగవద్ధామ వెళ్ళిపోయారు. మనం అందరం ఎందుకంటే చాలా లక్కీ, మనకి ఈ సెకండ్ ఛాన్స్ కంటే ముందే మనకి సెకండ్ ఛాన్స్ ఉంది. అందరికి ఇప్పుడు చూస్తాం కదా, కొందరు బయట అలా తిరుగుతూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎంత శ్రద్ధగా వచ్చి 8 to 9 డైలీ చూస్తాం కదా, డివోటీస్ అందరూ శ్రద్ధగా వచ్చి క్లాసెస్ వింటూ శ్లోకాస్ రీసెర్చ్ చేస్తూ ఇంకా నెక్స్ట్ వైష్ణవ సాంగ్స్ కూడా నేర్చుకుంటూ ఈ కృష్ణలీలను నేర్చుకుని చాలా శ్రద్ధగా ఉంటారు. సో అందుకని మనకి ఇప్పుడే చాలా లక్కీ మనం. అవునా కదా? చెప్పండి, లక్కీ అని అందరూ. ఈ లక్కీనెస్ మనం ఇలా కంటిన్యూ చేయాలి. ఓకేనా? ఈ లక్కీనెస్ మనం కంటిన్యూ చేయాలి. అప్పుడే మనం ఈ తత్వం అర్థం చేసుకొని రెడీగా ఉంటాం. ఎప్పుడైతే ఎవరైనా ఏదైనా యుద్ధానికి ఏదైనా వచ్చినప్పుడు వారికి ముందు ప్రిపేర్ అయి ఉంటారు కదా స్టార్టింగ్. సో అట్లా మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ముక్తిని రెండు పాత్రలు ఉంటాయి అనుకుంటారు. కొందరు మంది మనకి తర్వాత వాళ్ళు చక్కగా చెప్పారు మన
భాష్యంలో ఎలా అంటే కొంతమంది నిరాకారవాదులు కూడా ఉంటారు. నిరాకారవాదులు ఇంపర్సనలిస్ట్ అంటారు వాళ్ళు, నిరాకారవాదులు. సో వాళ్ళు ఎలా అంటే యోగులు, వాళ్ళు జ్ఞానులు అనమాట. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు దేవుడు ఇట్లా అట్లా, వాళ్ళు ఇట్లా మైండ్ అనుకుంటూనే ఉంటారు అంతే. దేవుడు ఇక్కడ, దేవుడు అక్కడ, ఇది ఇట్లా అది అట్లా అని దేవుడి గురించి ఎక్కువ వాళ్ళ ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రభుపాద చెప్తారంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే బ్రహ్మచర్యలు లీనమైపోతారంట. వాళ్ళు ఎట్లా అంటే నిరాకారవాదులు అంటే దేవునికి మన ఒక ఆకారం లేదు, ఆకారం ఉన్నాయన జస్ట్ ఆ బ్రహ్మజ్యోతుల నుంచి వచ్చి ఆకారం తీసుకొని మళ్ళీ ఆ బ్రహ్మజ్యోతుల్ని కలిసిపోతారని వాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో శ్లోకంలో కూడా చెప్తారు దేవుడు ఎలా నేను నిరాకారవాదిని కాదు. అది నెక్స్ట్ ఫ్యూచర్ శ్లోకంలో కూడా చెప్తారు. సో ఇప్పుడు చెప్తున్నారు ప్రభుపాద అదే ఇంపర్సనలిస్ట్ అనే వాళ్ళు నిరాకారవాదులు. వాళ్ళు ఎలా అంటే దేవునికి ఈ భౌతిక శరీరం లేదు, ఇంపర్సనలిస్ట్ బ్రహ్మజ్యోతులు కలిసిపోతాం అనుకుంటారు. సో వాళ్ళు అలానే కలిసిపోతారు, కానీ ఎప్పుడు ఇంత త్వరగా కాదు, అలా వాళ్ళకి టైం పడుతుంది. కానీ అది కూడా ప్రమాదం అంటున్నారు. ఎందుకంటే అక్కడ నుండి కూడా మళ్ళీ కింద పడుతూనే ఉంటారు. బ్రహ్మచర్యకి వెళ్ళాక మళ్ళీ కొన్ని యుగాలు, కొన్ని తరాలు కొన్ని ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఉండాల్సింది. సో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి నేర్చుకొని మళ్ళీ ఏబిసిడి నేర్చుకొని మళ్ళీ స్లోగా భక్తి అట్లా వెళ్తారు అన్నమాట. సో అది చెప్పేది. అందుకని మనం ఈ నిరాకారవాదం నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండాలి. అదే భక్తాస్ ఎలా అంటే దేవునికి సాకారవాదం, దేవునికి ఒక రూపం ఉంది, భక్తి మంచిగా చేసేసుకొని ఈ మృత్యులోకం ఉంటుంది కదా, మన భూమిని కూడా మృత్యులోకం అంటారు మధ్యలో. సో ఈ మృత్యులోకం నుంచి మనం బయటకు వచ్చేసి ఈ జన్మకర్మలు ఉన్నాయి కదా దేవుని, అవి దివ్యమని ఎవరైతే భక్తులు నమ్ముతారో సో వాళ్ళకి డైరెక్ట్ ఒకటే టికెట్ అంతే. మళ్ళీ ఇంపర్సనలిస్ట్ లాగా బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ పడిపోవడం అట్లా ఉండదు అనమాట. హరే కృష్ణ. సో వాళ్ళకి మళ్ళీ పడిపోవడం ఉండదు, ఒకటే డైరెక్ట్ టికెట్. డివోటీస్ నా మంచిగా చెప్తారు, టికెట్ గోలోక అని ఉంటుంది, డైరెక్ట్ టికెట్ గోలోక. సో ఒకటే టికెట్ తో ఎలా గోలోకి వెళ్ళాలంటే ఇలా భక్తి చేస్తూ ఎలా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అది మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఎవరన్నా ఒకరు ఎలా అంటే ఎవరన్నా ఒకరు సముద్రం ఉందండి, ఈ సముద్రం ఈ చివరి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి సముద్రంలో. అతను ఈత కొట్టుకుంటూ వెళ్తా అనుకుంటే ఇట్లా మూర్ఖత్వం అవుతుంది కదా, ఈత కొట్టుకుంటూ వెళ్ళగలుగుతాడు, కానీ సగం దూరం వెళ్ళి మళ్ళీ అలలకి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. సో నిరాకారవాదులు కూడా అలానే అన్నమాట బ్రహ్మజ్యోతి కూడా. వాళ్ళు వెళ్తారు ప్రయత్నిస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే ఎవరికైతే ఆ షిప్ ఉంటుంది కదా మనకి ఓడ, ఎవరైతే ఆ ఓడలో భక్తులు అనేది ఆ ఓడల నుంచి వెళ్ళాడు అనమాట ఈజీగా. సో వాళ్ళు ఈజీగా ఇక్కడి నుంచి ఎక్కేసి ఇక్కడికి వెళ్తారు ఈజీగా. అనే మనం భక్తి అనేది ప్రభుపాదులు అలా చెప్పారు, మనం ఈజీగా స్విమ్మింగ్ చేయకుండా ఎలా ఈజీగా మనం వెళ్ళొచ్చో మనం అంత ఈజీగా కూడా భక్తిలో ఉంటే మనం డైరెక్ట్ దేవుని దగ్గరికి గోడగోవిందానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు అనవచ్చు ఎలా అంటే దేవుని యొక్క అవతారాలు చాలా ఉన్నాయి, రూపాలు కూడా దివ్యం కదా అని. బ్రహ్మశబ్దం ఏం చెప్తారు, అంతకుముందు కూడా చెప్తున్నాం మనం, అంతకుముందు వేరే శ్లోకం చెప్తున్నాం. బ్రహ్మశబ్దం అద్వైతం అచ్యుతం అనంత రూపం. అనంత రూపం, దేవునికి ఒక రూపం లేదన్న. కృష్ణుడు ఒకటే రూపం, కానీ ఆయన నుంచి మళ్ళీ చాలా రూపాలు వచ్చాయి, అనంత రూపం. మన కృష్ణుడి నుంచి మళ్ళీ మహావిష్ణు, మళ్ళీ గర్భద విష్ణు, శిరదక్ష విష్ణు, అట్లా ఇలా వచ్చాయి. సో అనంత విష్ణు, అనంత రూపాలు. మరి వీటిలో డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా అంటే, హరే కృష్ణ, ఇప్పుడు సపోజ్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందంటే, డిఫరెన్స్ ఉందా అండి ఏమన్నా? తెలుసుకున్నాం ఇప్పుడు చెప్పండి, ఎవరైనా డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? రూపాలు మారుతాయి కానీ విష్ణు తత్వం అంతా ఒకటే ప్రభుజీ. ఓకే, ఇంకా రూపంలో ఒక్కొక్క అవతారంలో లైక్ కారణోదయ కృష్ణు, గర్భోదక సాయి, ఆ తర్వాత క్షీరోదక సాయి విష్ణు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తత్వం తెలపడానికి అవతారం తీసుకున్నాడు. సో మనకి ఇప్పుడు ఇది డిఫరెంట్ అంటే డిఫరెంట్ కూడా కృష్ణ నుంచి అన్న వస్తుంది, డిఫరెంట్ కాదు అంటే డిఫరెంట్ కూడా కాదు. ఎలానో మనం తర్వాత చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ శ్లోకాల్లో కూడా మనకి భాష్యంలో ప్రభుపాదులు చెప్పారు,
ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్త్యా వాపి హృదయంతరాత్మ. ఏమన్నారు? ఇది కృష్ణుడు, ఈ భగవంతుడిని మనం ఎప్పుడైతే డిఫరెంట్ 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 లీలలతో వస్తారు, ఆ లీలని మనం తత్వంతో అర్థం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్పారు. ఆ తత్వం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎవరంటే భగవద్గీత వాళ్ళు కూడా 80 days కోర్సు అది అని చెప్తారు కొంతమంది. కానీ వాళ్ళు చెప్పేది కొంతమంది కొంతమంది ఓన్లీ డబ్బులకి, వాళ్ళ పొట్టపొట్టు కోసం. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోలేదు, తత్వాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ చెప్తారు ఇక్కడ ప్రభుపాదుల వారు. మరి ఇప్పుడు మీరు అనొచ్చు, ఏది ఈ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని. కొందరు ఎలా అంటే కొందరు స్కాలర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు మీరు మన భగవద్గీత చూసుకున్నట్లయితే దాదాపు 700 రకాల భాష్యాలు ఉంటాయి. భగవద్గీతలో శ్లోకాలు 700, దాదాపు భాష్యాలు కూడా 700 రకాలు ఉంటాయి బయట. అందుకని ప్రభుపాదుల వారు మళ్ళీ మన కోసం భగవద్గీత యాజ్ ఇట్ ఇస్ యథాతథం అని రాశారు. వేరే వేరే వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాష్ట్రపతులు ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా, వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి తోచినట్టు భగవంతుడు ఆకారం లేదు అని వాళ్ళు ఇండైరెక్ట్ అందరూ రాస్తారు. ఓన్లీ డైరెక్ట్ కృష్ణ రాలేదు, అతను కృష్ణ అని చెప్తున్నారు, కృష్ణ చెప్పట్లేదు, వేరే వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు రాశారు. సో అలా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కొందరు ఏమంటారు, ఆంథ్రోపోమోర్ఫిజం అంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ గురించి ఈజీగా చెప్పాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం చిన్న పిల్లలమైనా కూడా పెద్దవాళ్ళమైనా కూడా మనం ఏదైనా చూడగానే చూసింది అనుభవించింది, ఏదన్నా ఎట్లా చేసిన చూసిన అది దాన్ని ముట్టుకుంటే ఇట్లా అవుతుంది, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. కానీ మీకు ఏదైనా కాలింది అనుకోండి, ఏదన్నా ముట్టుకున్న ఏదైనా కాలినా కూడా మనం దాన్ని బట్టి కూడా అరే మంట ముట్టుకుంటే కాలుతుంది అని మనం అనుకుంటాం కదా. సో మనం దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. సో వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి మనం కనిపించింది, మనం అనుభవించింది వాళ్ళు దేవుని కూడా యాడ్ చేశారు అన్నమాట. ఇప్పుడు మనం మంట ముట్టుకుంటే మనకు కాలుతుంది కదా ఫైర్, మరి దేవుని కూడా కాలుతుంది. మనకి కూడా మనం ఎట్లా తింటామో దేవుడు కూడా అలానే తింటాడు. ఎలా అయితే మనకి కోపం వస్తుందో దేవుని కూడా అలానే కోపం వస్తుందని వాళ్ళు అలా చెప్తారు. అది ఎట్లా అంటే మన సైడ్ నుంచి చేసిన దృష్టి అన్నమాట. మనం ఎలా వాళ్ళ కులం నుంచి చూస్తున్నారు, మన మానవ దృష్టితో మనకున్న 2 కళతో బాహ్య కళతో. కానీ భక్తులు అలా కాదు. ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఈ రూపం అనేది మనది దేవుని రూపం నుంచి వచ్చింది. రిఫ్లెక్షన్ అంటారు, ప్రతిబింబం అంటారు. ఎలా దేవుని నుంచి వచ్చిన ప్రతిబింబం. మరి ప్రతిబింబం ఎలా చెప్తున్నారంటే, సపోజ్ ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఒక తండ్రి. ఇప్పుడు తండ్రి ఏం చేస్తారు, చిన్నపిల్లవాడు ఎట్లా చేస్తారండి, ఒకవేళ నడుస్తా ఉంటే నడిచినట్టు యాక్ట్ చేస్తా ఉంటాడు. ఏదైనా పడేసినా కూడా ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తుంటారు మొబైల్స్ కూడా, వాళ్ళు పెద్దలు ఎట్లా వాడుతారో వాళ్ళకంటే ఘోరంగా వాడుతున్నారు. అవునా? పెద్దలు ఎలా ఉన్నారో వాళ్ళకంటే అట్లా వాడుతున్నారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. అట్లా అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లడి తండ్రి అంటే ఎవరైనా ఒప్పుకున్నారని? చిన్నపిల్లల తండ్రి పెద్ద తండ్రి కాదంటే ఒప్పుకోం కదా. సో అలానే ఇప్పుడు వాళ్ళు కూడా నేను చేసింది దేవుడు కూడా చేస్తున్నాడు, సో దేవుడు మా నుంచి వచ్చాడు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు అట్లా చేస్తారు. అందుకే తత్వం అనేది ఎట్లా అర్థం చేసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్రహ్మ సంహితలో కూడా మనకి లాస్ట్ టైం చూసాం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహం. ఎట్లా ఈయన రూపాలు అవన్నీ చాలా అనేకం. ఆయన పుట్టుక లేదని కూడా ఉన్నాం 4.6 లో. పుట్టుక లేదు, ఇంకా ఆయన శరీరం కూడా నాశనం కాదు, ఇంకా ఆయన భూతాలందరికి అధిపతి, భూతనాథుడు. అవన్నీ చూసాం కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సపోజ్ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడిని రిఫ్లెక్ట్ మనకి పడుతుంది కదా. ఏదన్నా సపోజ్ కుండలో నీళ్ళలో లేదంటే ఒక పొలంలో పడింది అనుకోండి, ఆ సూర్యుడు డైరెక్ట్ కన్నా మనం చెప్పగలమా? నో ప్రభుజీ, చెప్పలేము కదా. సూర్యుడు డైరెక్ట్ అక్కడే ఉన్నాడు, కానీ ఇక్కడ పడింది అంటే రిఫ్లెక్ట్. అలానే మనం కూడా కృష్ణుడి నుంచి వచ్చిన రిఫ్లెక్షన్స్ అన్నమాట. కృష్ణుడు ఒరిజినల్, ఆయన రూపమే శాశ్వతం, మనది ప్రతిబింబం. ఇట్లా వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఎట్లా మన నుంచి కృష్ణుడు వచ్చిన మన లెక్కలా అని అనుకుంటారు.
ఒక్క నిమిషం. తత్వం హరే కృష్ణ తత్వం ట్రై చేస్తున్నారు కదా, అర్థమవుతుందా? కొంచెం కొంచెం ట్రై చేయండి. మనకి ఇక్కడ మీకు డౌట్ ఉంటే తర్వాత మళ్ళీ అడగండి, ఓకేనా? ఎక్కడ ఈ తత్వం ఎందుకు, మరి వాళ్ళు ఎందుకు అట్లా అనుకుంటారు, వీళ్ళు ఎందుకు అలా, మనకి తత్వం ఎందుకు అలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కృష్ణ భక్తులు ఎలా అంటే వాళ్ళు కృష్ణుని అలా నమ్మరు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, కృష్ణుని అక్కడ నుండి ఇక్కడ రాలేదు అని. ఈ కృష్ణ భక్తులు ఎలా అంటే కృష్ణుని దేహం అనేది దివ్యం అనుకుంటారు. ఎప్పుడైతే ఇదన్నీ శాస్త్రాల్లో కూడా మనకి నిరూపితమైంది. ఎలా అంటే కృష్ణుడు ఎలా ఆయన దేవాది దేవుడు అని. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి కథలు కూడా ఉంటాయి, దాంట్లో కూడా చూద్దాం. ఎప్పుడైతే మనం శ్రద్ధగా నమ్మకంతో వింటామో గోలోక బృందావనం కూడా మనకి వెళ్ళే దారి ఉంటుందని చెప్పారు. అదే జ్ఞానయోగి లాగా తపస్సులు చేస్తారు కదా, తపస్సులు వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి మనకి ఇన్ని చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక్కొక్కరు హిమాలయాలకు వెళ్ళి చాలా కష్టమైన బాడీలో మొత్తం మంచు కొండల్లో ఇట్లా చేస్తూ ఉంటారు, కానీ మనం అంతా చేయడం అవసరం లేదు. భక్తి శ్రద్ధగా చేస్తే చాలు. ఆ భక్తి మనం ఎంత శ్రద్ధగా చేసినా, ఇప్పుడు చిన్నగా చేసినా కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో మనకి ప్రభుపాదుల భాష్యంలో చెప్తారు తత్వమసి అని అంటే ఏంటి అని చెప్తారు ప్రభుపాదుల వారు. తత్వమసి అంటే కొందరు ఏమనుకుంటారంటే నేనే దేవుణ్ణి అంటారు, కొందరు అంటే తత్వమసి అంటారు నేనే దేవుణ్ణి. కనుక మన ఆచార్యులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఒక పెద్ద సముద్రం ఉంది, మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఉంది కదా, అంత పెద్ద మహాసముద్రం ఉంది. అందులో నుంచి చిన్న నీటి బొట్టు తీసుకుందాం అనుకో. ఇది నీటి బొట్టు ఎట్లా అంటే ఆ రెండు, ఇప్పుడు ఆ నీటి బొట్టు ఆ సముద్రం ఒకటేనా అండి? విష్ణు కాదు ప్రభు. కాదు ప్రభు. కాదు కదా, రెండు ఒకటే కాదు. కాదు అవును. ఎట్లా ఉన్నా అది క్వాంటిటీలో వేరు కావచ్చు, కానీ అందులో నుంచేనే వచ్చింది. వేరు కాదు కానీ వేరు అనమాట. క్వాంటిటీలో అంటే మనకి సామర్థ్యం ఉంది కదా, అదేమో ఇంత పెద్దది కానీ చిన్నది, కానీ దాంట్లో ఉన్న లక్షణాలు అనేది లక్షణాలు కొంచెం సేమ్ ఉంటాయి. ఇప్పుడు సముద్రంలో ఉప్పు ఉంటుంది సముద్రంలో, అలానే చిన్న నీటి బొట్టులో కూడా మనకి లవణాలు అవన్నీ ఉప్పు లక్షణాలు దాంట్లో కూడా ఉంటాయి, క్వాలిటీస్. అదే ఇప్పుడు సముద్రం నుంచి నీటి చుక్క తీసామనుకోండి, మన ఏది కాలువలో నదిలో ఉన్న నీళ్ళలాగా ఉండదు కదా, తీయగా ఉండదు కదా, సేమ్ దాని లెక్కన ఉప్పుగా ఉంటుంది, కానీ క్వాలిటీస్ వేరు. మన సామర్థ్యమును లక్షణాలు అనేది సేమ్, కానీ లక్షణాలు అనేది సేమ్. సో అలానే మనకి ఎలా చెప్తారంటే మన కృష్ణ నుంచి వచ్చినప్పుడు మనం ఆయనంత పెద్ద సామర్థ్యం ఉండకపోవచ్చు, ఓకే, ఆయనంత పెద్ద సామర్థ్యం లేదు, కానీ ఆయన దగ్గర మనకు లక్షణాలు వచ్చాయి. సో నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ శ్లోకాస్ లో కూడా చెప్తారు. దాని ఎట్లా అంటే మన గోలోక బృందావనం ఎట్లా రిఫ్లెక్షన్ ఈ భౌతిక ప్రపంచం అనేది, తర్వాత కూడా మనకి ఒక మర్రి చెట్టు అర్థం చెప్తారు. సో అలా కాకపోతే వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే వాళ్ళు అలా అర్థం చేసుకోరు. దేవుడు కూడా అంటే వీళ్ళు దేవుడు కూడా మనలాగానే మనిషి, కానీ మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు మనలాగా మనిషి కాదు, ఆయన చేసినట్టు మనం చేయలేము. మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం ఆయన నుంచి వచ్చిన అంశాలమే, మనం ఎప్పుడూ ఆయనకి సర్వెంట్ గా ఉండాలి, అంటే సేవకుని వల్ల సేవకునిగా ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తులో భాషలో చెప్పారు, ఇది తమేవ విదిత్వాతి మృత్యోమేతి నాణ్యః పాంథ విద్యతే యానయ. అంటే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కృష్ణుడిని తెలుసుకొని ఈ జన్మ మరణం తెలుసుకున్న వాళ్ళు ఈ జన్మ మరణం నుంచి మార్గం సులభమవుతుందని చెప్తున్నారు. భాష్యంలో చూసినట్లయితే ప్రభుపాదుల వారు ఈ శ్లోకాలు చెప్తున్నారు. మనం ఇప్పుడు అనుకోవచ్చు, మరి ఈ జన్మ మరణం నుంచి ఇది నిజమైన జ్ఞానం ఏంటిది? నిజమైన జ్ఞానంతో, ప్రేమతో, భక్తితో మనం ఎప్పుడైతే తెలుసుకోవాలని ఈయననే సర్వలోక మహేశ్వరుడు, ఇంకా సర్వకారణ కారణం అని కూడా మనకి బ్రహ్మసంతుడు చెప్పారు, ఈయనే సర్వకారణ కారణం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి ఈ
ఈ లోకం నుండి విడిపడి నెక్స్ట్ భూలోక బృందావనానికి వెళ్ళే మనకి మార్గం సులభతరం అవుతుంది. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోకుండా కొందరు ఉంటారు కదా, చెప్పాను కదా, ఫిలాసాఫికల్ గా లాజికల్ గా ఇది ఇట్లా అట్లా మనం వేయాలి. ఓకేనా, లాజికల్ గా వేద్దాం. ఇక్కడ వేసినప్పుడే ఇంకా ఇంకా మంచిగా మనకి ఇంకా ఈజీగా ఎక్కువ అర్థం చేసుకోవడం దొరుకుతుంది. వేయాలి, కానీ వాటిని వేసినప్పుడు దాని ఉన్న తత్వం కూడా అర్థం చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. కొందరు ఎట్లా అంటే లాజికల్ చేస్తారు, కానీ మనకి ఆ తత్వం ఉన్నది వేదాల ప్రకారం చెప్పిన ఆన్సర్ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. అది ఇంపార్టెంట్ అనేది. ఎట్లా అంటే కొందరు ఈ లాజికల్ అర్థం చేసుకుంటే ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఆచార్య వాళ్ళు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక తేనె తేనె ఉంటుంది. ఫోటో ఉందా? తేనె కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నా థెరటికల్ బాటిల్ పైన నుంచి నాకుతున్నట్టు కనిపిస్తున్నా. కనిపిస్తున్నాయి ప్రభుజీ. తేనె బాటిల్ పైన నుంచి నాకుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు కూడా తత్వవేత్తలు కూడా వాళ్ళు ఏం చెప్పినా తత్వవేత్తలు కూడా వాళ్ళు ఏం చేసినా కూడా మనకి ఇలానే చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒక నిమిషం షేరింగ్ మనం స్టాప్ చేసేద్దాం. వాళ్ళు కూడా మనం కూడా ఇక్కడ ఎట్లా అంటే మనం అని మరి స్వీట్నెస్ ఎట్లా వస్తుందో తెలుస్తుంది అనుకుంటే కాదు. వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కూడా చెప్తున్నట్టు తాగుతున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది, కానీ వాళ్ళు అసలైన ఆస్వాదించలేకపోతున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు, మేము ఆస్వాదిస్తున్నాం అనుకుంటారు. కానీ అసలైన అమృతాన్ని లేదంటే మాధుర్యం తేనె మాధుర్యం అంటారు. సో ఆ మాధుర్యాన్ని టేస్ట్ చేసేది ఎవరంటే భక్తులు. సో మనం కృష్ణ ప్రేమను లేకుండా, మన భక్తి లేకుండా తెలుసుకోవడం అంటే ఆ బాటిల్ని అట్లా పైనుంచి నాకినట్టే. అదే మనం ఎప్పుడైతే కృష్ణ ప్రేమని, ఆ కృష్ణ మాధుర్యాన్ని ఇవి ఎప్పుడైతే మనం నేర్చుకోవడం అంటే ఓపెన్ చేసేసి అసలైన మన తేనెని నాకి మన మాధుర్యాన్ని ఆస్వాదించడం అన్నమాట. చాలా మంది ఎట్లా అని చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు ఇది అది అని రాస్తారు కదా. సో అలా రాస్తే వాళ్ళు ఓన్లీ పైనుంచి మాధుర్యాన్ని ఆస్వాదించడం ట్రై చేస్తున్నారు, కానీ అసలైన మాధుర్యం వాళ్ళకి తెలియదు. అదే అసలైన మాధుర్యాన్ని ఆస్వాదించేది ఆచార్యులు. అందుకని ఆచార్యులు మీరు వాళ్ళు ఏదైనా చెప్పిన ఒక మాట మనం వింటే మనకు కరెక్ట్ అర్థమైపోతుంది. ఇదే కదా మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళేది. అందుకని కృష్ణ ప్రేమను తెలుసుకోవాలంటే భక్తి కొంచెం అటు ఇటు ఎప్పటికీ చంచలం కాకుండా స్థిరంగా నిలబడి మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో దాని ద్వారా మనకి ఈ జనన మరణాల నుంచి అనేది విముక్తి లభిస్తుంది అనమాట. అప్పుడు మనం డైరెక్ట్ మళ్ళీ ఏబిసిడి మళ్ళీ మొదలు పెట్టకుండా మనం మళ్ళీ డైరెక్ట్ గోలోక బృందావనానికి వెళ్తాం. అదే వీళ్ళు ఉన్నారు కదా ఎవరంటే ఈ స్కాలర్స్, వాళ్ళైతేనేమో వాళ్ళకి టైం పడుతుంది. అదే డివోటీస్ కి వాళ్ళకి టైం పడుతుంది. ఎట్లా అంటే మనకి ఈ స్టోరీ చూస్తాం కదా, అజామిల్ ఆయన అంతకుముందు డివోటీ. ఓకే స్మృతిగా మనకి డౌట్స్ ఉన్నాయంట, చూద్దాం మనం ఒక నిమిషం. మీరు రాసుకొని పెట్టుకోండి, ఓకేనా? చూద్దాం. ఎప్పుడైతే మనకి ఈ అజామిల స్టోరీ చూస్తాం కదా, ఆయన కూడా భక్తుడే స్టార్టింగ్, కానీ మళ్ళీ తర్వాత డివైడ్ అయిపోయాడు. సో వాళ్ళకి మర్సీ వస్తుంది. వాళ్ళకి మర్సీ వచ్చి మళ్ళీ జన్మలు ఎత్తకుండా మనకి అవకాశం వస్తుంది. మాధవి డౌట్స్ ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ భగవద్గీత వేదవ్యాసుడు రాశాడు కదా, మహాభారతం ఎట్లా రాసిండు అంటే అర్జునునికే చెప్పిండు కదా కృష్ణుడు. అవునవును, మనం ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనకు శ్రీమద్ భాగవతం చదివితే మనకి నార్మల్గా మనం ఎన్ని అవతారాలు అనుకుంటాం. ఇప్పుడు మీరు దేవుని అవతారం అంటే ఎన్ని అని చెప్తాను? 10 అని చెప్తాం, కానీ చాలా అనేకం. ఓకే, కానీ అనేకం మనకు తగ్గట్టు కొంచెం మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని భగవంతుడు శ్రీమద్ భాగవతం 22 చెప్తారు. ఓకేనా? అందులో మనకి చతుర్ కుమారస్ అంటారు. ఇది
ఎవరు బ్రహ్మ వాళ్ళ కుమారులు, చతుర్ కుమారాసులు, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకేనా, కపిల దేవులు, ఆ? అట్లా 22 మంది ఉన్నారు. ఓకే అందులో వేదవ్యాసులు కూడా ఒకరు. వేదవ్యాసులు కూడా డైరెక్ట్ ఆయన కృష్ణతత్వం అంటారు, కృష్ణనే అంటారు డైరెక్ట్. అది వింటూ రాసిండా, ఎట్లా రాసిండు? ఆయన కృష్ణ ఒక అంశం అవతారమే, ఓకే. కృష్ణ అంశాన్ని, అందుకనే ఆయనకి ఇది డైరెక్ట్ తెలుసు. అందుకని కృష్ణ కాబట్టి కృష్ణ ఆయన గురించి చెప్పగలుగుతున్నాడు, కృష్ణ కాకపోతే ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు ఉమ్. విష్ణుకి 10 అవతారాలు కదా, ఉమ్. ఓకే. మరి ఓన్లీ 4 యుగాలే ఉన్నాయి కదా, మళ్ళీ నరసింహ అవతారం ఏ యుగంలో ఎత్తిండు, కూర్మావతారం అవన్నీ ఏ యుగంలో ఎత్తిండు? కొన్ని సత్యయుగంలో జరిగింది. సత్యయుగంలో ఇప్పుడు నరసింహావతారం చూస్తాము, నరసింహావతారం, వరాహ అవతారం, అవన్నీ ముందు సత్యయుగంలో జరిగినాయి కదా. ఇది మీరు మహావతార నరసింహ మూవీ చూసావా? అందులో చూపిస్తారు వరాహవతారం. ఆ వరాహవతారం వస్తుంది, తర్వాత వరాహవతారం, తర్వాత నరసింహావతారం, అవి రెండు ఒకటేసారి జరుగుతాయి కదా. వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములనే దేవుడు హరిస్తాడు. అది చూడలేదు. చూడలేదు ఆ సినిమా చూడు, అందులో చక్కగా నీకు అర్థమైపోతుంది అవతారాలు కూడా ఎలా వచ్చాయి, తత్వం ఏంటి, నీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది కదా. ఓకేనా, చూడండి. అందరూ కుటుంబ సమేతంగా మనం చూడవచ్చు ఆ సినిమా, చాలా బాగుంటుంది. మనకి అందులో నరసింహావతారము ఇప్పుడు తత్వం, ఇప్పుడు అన్నాం కదా దేవుని లీలలు కూడా అర్థం చేసుకోవడం మనకు అర్థం కాదని, అందులో కూడా మీకు వరాహదేవుడు కూడా వస్తారు. వరాహదేవుడు ఎక్కడి నుంచి వస్తారని, నాసిక, బ్రహ్మదేవుని నాసిక రంధ్రం నుంచి వస్తారు. మనం నార్మల్గా నాసిక అంటే ముక్కు అనుకుంటే కొంచెం ముక్కులో నుంచి చేపెట్టినా కూడా మనం చేయగలుగుకోవడం అట్లా చేస్తాం. అయినా నాసిక రంధ్రం నుంచి, బ్రహ్మదేవుని నాసిక రంధ్రం నుంచి వచ్చారు అన్నమాట. సో అట్లా దేవుని తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది మనకి సాధ్యం కాదు. మనం సాధ్యం కాదని చెప్పుకోవడమే మన దేవుని తత్వాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. అర్థమవుతుంది. నీకు కొంచెం కొంచెం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నావు, స్లోగా అర్థం చేసుకుంటే ఇంకా మంచిగా అర్థం చేసుకుంటాం. ఓకేనా. మళ్ళీ నరసింహావతారం కూడా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? మన లెక్క తల్లి గర్భం నుంచి రాలే కదా, లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొత్తం నరసింహావతారం సత్యయుగంలో జరిగింది. ఓకేనా, ఆయన గోడల నుంచి వచ్చారు, మొత్తం స్తంభం నుంచి వచ్చారు. కాదు, ఎట్లా జన్మించిండు నరసింహ? అదే కదా, జన్మించలేదు, మన లెక్క జన్మం లేదు. మనం 4.6 లో కూడా చూసాం కదా. అజ అంటే అజన్ముడు, జన్మం లేదు. సో మనము ఇక్కడ ఇందులో తల్లి గర్భంలో ఉండాలి అని ఉంది మనకి. సో మనం అట్లా పుట్టాం, కానీ భగవాన్కి జన్మం లేదు కదా, ఆయన తలుచుకుంటూ వచ్చేస్తాడు. ఇప్పుడు మనకి మోక్ష ఎవరికి గజేంద్ర ఉన్నారు కదా, గజేంద్ర తలుచుకోవడంతోనే అప్పుడు ఇంకొక అవతారం అయితే లేదు, అప్పుడు ఉరికేసి వచ్చారు విష్ణుమూర్తి. డైరెక్ట్ గా గరుడ వాహనం మీద వచ్చి గరుడ స్పీడ్ స్లోగా వస్తుందని చెప్పి గరుడను తీసుకొని ఇంకా ఆయన వచ్చారు చూడడానికి. సో అట్లా అన్నమాట, ఆయన ఎప్పుడు అవతారం వేస్తారు, ఎలా అవతారం ఎత్తారు అనేది దివ్యం. ఓకే ప్రభుజీ, అర్థమైందా? అర్థమైందా అంటున్నా? అర్థమైంది ప్రభుజీ. ఇంకా మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా 22 అవతారాలని కృష్ణుడి గురించి, ఇవి శ్రీమద్ భాగవతంలో ఇంకా ఫ్యూచర్ చాప్టర్ లో వస్తాయి. ఓకేనా. ఇందాక మీరు వరాహవతారము నాసిక నుంచి పుట్టారన్నారు కదా, అట్లా నరసింహ అవతారం ఎక్కడ పుట్టారని అది అదే సమం నుంచి వచ్చారు, డైరెక్ట్ స్తంభంలో నుంచి వచ్చారు. ఓకే, భగవంతుని గురించి అలా వస్తారన్నమాట. అంటే మనం కూడా అట్లా భక్తి చేస్తే భగవంతుని కాపాడడానికి, భక్తుడిని కాపాడడానికి భగవంతుడు అలా వచ్చేస్తాడు. మనం అట్లా భక్తి చేయడానికి ట్రై చేయాలి. అందుకని భక్తి అంటే అది ఈజీ అన్నమాట మనకి, ఫాస్ట్ ట్రాక్. మళ్ళీ జ్ఞానం లెక్క చెప్పాం కదా ఎంత ముందు, మళ్ళీ బ్రహ్మజ్యోతికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ చేసి అట్లా వెళ్ళడం కాదు, మనకి డైరెక్ట్ భక్తి చేయడంతోనే. ఇప్పుడు డైరెక్ట్ భక్తుని గురించి ఆయన వచ్చేసారు కదా, అలా మనం కూడా డైరెక్ట్ అని కనిపించారు. తర్వాత నెక్స్ట్ ప్రహ్లాద్ మహారాజ్ చాలా వెరీ గ్రేట్ డివోటీ, ఆయన ద్వారా తరాలు కూడా తీసుకెళ్లారు. సో ఆయన కూడా డైరెక్ట్ గోలోక బృందావనం తీసుకెళ్లారు. సో అలా అన్నమాట, మనం కూడా భక్తి అనేది చేస్తే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అది మన జ్ఞానాన్ని, తత్వాన్ని
ఇది నిరాకారవాదం అనుకుంటారు కదా. సో అలా చేస్తే మనకి చాలా ప్రమాదం. మనం ఇప్పుడు చూస్తాం కదా నార్మల్గా. అందుకనే ఇది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాతాజీ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఎందుకంటే అర్థం చేసుకోవడం కోసం అడుగుతున్నారు. సో అందుకని నేను ఆగేసి వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి కూడా మంచిగా చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. సో అవి మనం చాలా డీప్ గా క్లారిటీగా మనం వివరించామనుకోండి, వాళ్ళకు తత్వం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుంటే భక్తిని మనం కృష్ణాన్ని తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని మనం చూస్తున్నాం. అప్పుడే మనం ఎట్లయితే ఇప్పుడు వన్ వే టికెట్ డైరెక్ట్ గోలోక అలా వెళ్ళిన వాళ్ళు అవుతాం. లేదంటే మళ్ళీ మనం ఒకటే టికెట్ గోలోక వెళ్ళామనుకోండి, మనకి మళ్ళీ ఒక జన్మ ఉండదు, మళ్ళీ మరణం ఉండదు. ఓకేనా? అలా మేడం. ఇప్పుడు మనకి ఇంకా ప్రభుత్వ ఇది ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇది మనకి బాటిల్ తోని తేనె నాకడం. ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు డీమానం ఇప్పుడు మనకి నిన్న మనకి ప్రభుజీ చెప్పారు కదా, ఎక్కడికి బలరాముని చెప్పారు. బలరాము స్టోరీ తర్వాత కృష్ణ వచ్చిన స్టోరీ చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ప్రభుజీ కృష్ణ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పూతనా స్టోరీ చూద్దాం. ఓకే. సో ఒకరోజు ఎప్పుడైతే కృష్ణుడు వచ్చారో తర్వాత మనకి ఎవరికి కంసునికి భయం పుట్టుకుంది. ఈ స్టోరీ మీరు వినాలి. ఈ స్టోరీ మీరు జాగ్రత్తగా వినండి. నేను క్వశ్చన్లు అడుగుతా. ఓకేనా? స్టోరీ జాగ్రత్తగా వినండి. అయితే కంసునికి భయం పుట్టుకొని అరే వచ్చేసారు, అయితే మరి ఇది ఎక్కడున్నా అని చెప్పి ఆయన పూతన దగ్గరికి వెళ్ళి పూతను రిక్వెస్ట్ చేస్తాడు. పూతనని నువ్వు పూతన మొత్తం పెద్ద రాక్షసు అన్నమాట. ఆమెకి ఇంకొక టెక్నిక్ ఉంటుంది. ఆమె అంటే రూపాలు కూడా మార్చుకుంటుంది. ఆమె ఈయన అడుగుతాడు, నువ్వు పోయి నన్ను చంపే, నన్ను వధించే అతను వచ్చాడు, కృష్ణుడు వచ్చాడట, ఆయన ఎక్కడ చూసాపు వధించుకో అని ఆయన పంపిస్తాడు. ఆమెకి పిల్లలను తెలుసుకొని ఎవరో తెలియదు, ఇక అందరిని తీసుకుపోయి వధిస్తా ఉంటది. కానీ ఆమెకు అర్థం వధించిన తర్వాత అదే ఒక దివ్యమైన రూపం. ఎక్కువ శక్తులు అంటే వధించేటప్పుడు కొంచెమైన డిఫెన్స్ గా అంటే కొట్టడం అది చేస్తారు కదా. సో అప్పుడు ఆమె ఎవరు అట్లా చేయరు, పిల్లలకు కోరుతూనే చంపేస్తా ఉంటది. అలా లాస్ట్ కి ఆమె ఒక రోజు గోకులంకి వస్తుంది. స్టార్టింగ్ నందమూరి స్టార్టింగ్ నుండి గోకులం. సో అక్కడికి వచ్చేసిన తర్వాత ఒక పిల్లవాడు బయట ఉంటుంది. అప్పుడు ఆమె వింటది. ఇది ఆ విలేజ్ లో వెళ్తుంటే వింటది. ఒకరు చెప్తారు, అదే కృష్ణుడు వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా ఆయన వచ్చిన తర్వాత మొత్తం ఈ గ్రామానికి కళ వచ్చింది, ఆయన ఎంత అందంగా ఉన్నాడో చూడండి, అది అని ఆమె వర్ణిస్తూ ఉంటుంది చాలా. సో ఆమెకి అప్పుడు ఈమెకు అర్థమవుతుంది, ఓకే ఇక్కడ ఒక మిస్టీరియస్ అంటే చాలా లీలలు ఉన్న అబ్బాయి ఎవరో వచ్చారు, అయితే నేను చూడాల్సింది. కానీ డైరెక్ట్ గా ఇట్లా పోయింది అనుకో, మొత్తం ఆమె రాక్షసు లెక్క ఉంటుంది. ఎట్లా పోతే ఆమె నన్ను వెళ్ళనివ్వలేమో అని చెప్పి ఆమె చాలా అంటే చాలా ఒక అప్సరస లెక్క వెళ్తుంది. ఒక అప్సరస లెక్క వెళ్తుంది, చాలా అందంగా పువ్వు పట్టుకుని వెళ్తుంది ఆమె అప్సరస లెక్క వెళ్తే ఆమె అందరూ చూసేసి ఆమె అసలు దేవలోకం నుంచి వచ్చిన ఎవరు గొప్ప లక్ష్మీదేవా లేదా నీకు ఎవరైనా అప్సరసనా అని వాళ్ళందరూ అనుకుంటా ఉంటుంటారు. వాళ్ళందరూ వచ్చి ఆమె వస్తుంటే అర్థమవుతుంది, అర్థమయ్యేది కొత్తగా ఉన్నారని అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళాలంటే ఆమెనేమో అడుగుతుంది, ఇక్కడికి కృష్ణుడు వచ్చారు కదా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి నేను చెప్తున్నాను. సరే అని కృష్ణుడు ఇల్లు ఎక్కడ ఉంటుందో వాళ్ళు చూపిస్తారు. ఆమె అక్కడికి వెళ్తుంది. తర్వాత యశోదమాత ఉంటుంది కదా, ఈమెను కూడా చూసేసారు. ఈమె చాలా అందంగా ఉంటుంది, ఎఫర్జెన్స్ మొత్తం చాలా మెరుస్తూ ఉంటుంది ఆమె. సో ఈమె యశోదమాత కూడా కృష్ణుడు వచ్చిండు కదా, కృష్ణుని చూడడానికి కోసం ఎవరైనా దేవతల నుంచి ఎవరైనా దేవతలు వచ్చారేమో, దేవతలేమో అని చెప్పేసి చెప్తుంది. ఏం కావాలని అడిగితే అదే కృష్ణుడు వచ్చారు కదా, పాలు ఇవ్వడానికి కోసం వచ్చాను నేను, పాలు ఇవ్వడానికి కోసం వచ్చాను నేను అని చెప్తుంది. ఓకే ఓకే అని చెప్పి ఆమె ఇస్తుంది. ఆమె ఏం తత్వం వస్తుంది అంటే పాలు ఇవ్వడంతో పాటు ఆ స్తనాల మీద ఆమె విషం కాలకుట విషం అంటారు కదా, పాముది విషం అంటారు. పాముది విషం ఇంత పెద్ద పెద్ద సర్పాలు, చాలా ఆ సర్పాలను స్తనాల మీద ఆమె రాసుకుంటుంది, మొత్తం పూసుకున్న తర్వాత ఎప్పుడైతే కృష్ణుడికి పాలు తాపిద్దాం అన్నప్పుడు ఆ పాయిజన్ ని ఆమె కృష్ణుడికి తాపిద్దామని చూస్తుంది. సో ఆమె తీసుకెళ్తుంది కృష్ణుడిని. కృష్ణుడేమో చాలా అందంగా నవ్వుతాడు,
నవ్వి ఆమె ఎత్తుకున్న తర్వాత కృష్ణుడు కూడా చాలా అందంగా కృష్ణుడికి ఆమె తెలిసిపోతుంది. కృష్ణుడికి ఈమె పుతన అని తెలుసు ఆయనకి, లీల చేయడానికి కోసం మన గురించి. సో ఆమె కృష్ణుడిని ఎత్తుకుంటుంది, తర్వాత పాలిస్తాము తీసుకెళ్తుంది. ఆమె పాలు తాగడంతో పాటు ఆమె ఉన్న మనం అంటారు, మనం ఒక ఎయిర్ అంటాం, ఇది మన గాలి, మన చివరి గాలి పీలుస్తా ఉంటాం కదా, మనలో మొత్తం గాలిని పీల్చేస్తుంది. మనలో ఉన్న బాడీలో ఉన్న మొత్తం రక్తాన్ని, గాలిని మొత్తం పీల్చేసేసరికి ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయి మొత్తం ఆమె ఎంత పెద్దగా ఉంటుందంటే, మన కృష్ణముఖ రాస్తారు కొన్ని యోజనాల పొడుగుంటుంది అంటారు, అంటే కొన్ని మైల్స్ లో పొడుగుంటుంది అంటారు. ఆమె మీద కూడా మన కృష్ణముఖుల ఫోటోలు చూస్తే అందంగా కృష్ణుడు ఆమె మీద పాకుతూ కిందికి వస్తాడు, అందంగా పాకుతూ కిందికి వస్తాడు. కృష్ణుడు ఎఫెక్ట్ ఉంటుంది, ఆమెనేమో ఇట్లా మొత్తం పెద్ద రాక్షసు లెక్క ఉంటుంది. కానీ ఆమెను కాల్చినప్పుడు కూడా మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఊర్లంతా కూడా చాలా అందంగా స్మెల్ వచ్చింది, ఎందుకంటే కృష్ణుడు టచ్ చేస్తారు కాబట్టి. అలానే కృష్ణుడు ఆమెని దాత్రి అంటే అమ్మ పొజిషన్ ఇచ్చాడు ఎక్కడ, గోలోక బృందావనం. ఎందుకంటే ఆమె కృష్ణుని పాలిద్దామని ఒక ఆలోచనతో వచ్చింది. మనకి ఆచార్యులు చెప్తారు ఇది, అంటే కొన్ని కథల ప్రకారం ఈమెకి వృత్తాంతం కూడా చెప్తాను, ఈమె బ్యాక్గ్రౌండ్ ఎట్లా మరి ఎందుకు రాక్షసికలు పాలివ్వడానికి వచ్చింది. ఈమె అంతకుముందు మనకి ఏం చెప్తారంటే, ఒక రాణి బలి మహారాజ్ వాళ్ళ కూతురు అంటారు మామూలుగా, బలి మహారాజ్ వాళ్ళ కూతురు. ఎప్పుడైతే వామన దేవుడు మనకి వస్తారు కదా, చిన్న పిల్లల్లాగా వస్తాడు, చిన్న పిల్లల్లాగా వస్తాడు, ఎంత చాలా ముద్దుగా ఉంటాడు వామనదేవుడు. ఆమె చూస్తాడు అన్నమాట వామనదేవుడు. వామనదేవుడు చూసినప్పుడు అప్పుడే అబ్బాయి చాలా చిన్న పిల్లల్లాగా ఉన్నాను నేను, అసలు తల్లి ఒక పాలిస్తే ఎంత బాగుంటుందో అని ఆమె అక్కడ కోరుకుంటుంది. తల్లి అయి నేను అసలు పాలిస్తే ఎంత బాగుంటుంది అని కోరుకుంటుంది ఆమె. సో తర్వాత అనుకుంటుంది, కృష్ణునికి మనకి సర్వంతరామి అట్లనే హృదయంలో ఉంటారు కదా, నాకు తెలుసు. మళ్ళీ ఆమె ఏమనుకుంటుంది అంటే, తర్వాత వామనదేవి వస్తారు, టిక్ చేసి 3 అడుగులు కావాలని చెప్పి ఆయన మీద తల మీద పెడతారు కదా, అప్పుడు ఆ తర్వాత ఆమె కోపం వస్తుంది. ఓకే, మా నాన్నని చంపడానికి వచ్చారు, ఈయన అసలు విషం పెట్టి చంపాల్సింది అని మళ్ళీ అనుకుంటుంది ఆమె. అప్పుడు కృష్ణకి తెలుసు కదా, ఆమె తల్లి లెక్క చూడాలనుకుంటే మళ్ళీ విషయం పెట్టాలనుకుంది. అందుకని ఆమెకి మనకి అంటారు అసలు ఈ జన్మ ఆమెకి రెండు చేసే పొజిషన్ ఇచ్చి. అందుకని మనం అనుకోకుండా ఏదన్నా తలుచుకున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా తలుచుకోవాలి, ఓకేనా. మన దేవుడికి ఏదైనా అర్పిస్తున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా అనుకోవాలి. అందుకని దేవుడు చూడండి అసలు ఇట్లా మనకి హృదయంలో ఉండి కూడా మనకి అన్ని తెలుసుకుంటారు కదా. సో అందుకని ఆమె కోరుకున్న 2 కోరికలని ఆమెకి ఈ జన్మలో ఆమెను తీర్చేసి ఆమెకి మార్తమూర్తి పొజిషన్ ఇచ్చారన్నమాట. సో ఇది మన స్టోరీ. ఎట్లా అంటే మనకి దేవుడు ఇట్లాంటి డీమన్స్ లాంటి వాళ్ళకి కూడా మనకి మోక్షం ఇచ్చారు, చూసారు. అలానే మనం ఏమంటే ఈ జీవనంలో మన జీవితంలో ఎంత పాపం చేసినా కూడా వేరే కూతురు లాంటి అంత ఆమెకు కూడా దేవుడు మోక్షం ఇచ్చాడు మనస్ఫూర్తిగా. ఆమె అక్కడి నుంచి తీసుకెళ్లి ఆమెకు ఒక మాతృమూర్తి పొజిషన్ ఇచ్చారు. భక్తి కూడా అదే భక్తిని మనం నమ్మి చేస్తే మనకి ఇంకేం తీస్తారని అది ఆలోచించాలి. ఆమె ఆ మైండ్ సెట్ వచ్చి ఆమెకి ఆ మైండ్ సెట్ ఒక డిమాండ్ గా ఉండి, ఒక రాక్షసిగా ఉండి దేవుని చంపడానికి ఇండైరెక్ట్ గా పాలివ్వడానికి వచ్చినా కూడా మన దయ కలిగి ఆయన ఆ పొజిషన్ ఇచ్చాడు. అదే మనం భక్తితోనే నమ్మి చేస్తే ఇంకా మన కృష్ణుడు ఇంకా మనసు ఎంత చూపిస్తాడు, ఎక్కువ చూపిస్తాడు, ఓకేనా. అదే ఈ శ్లోకంలో చెప్పారు మనకి దేవుని జన్మించడాన్ని, కర్మలు అంటే ఇవన్నీ జన్మించడం. కర్మలు అంటే ఆయన చేసే పనులు అన్నమాట. ఆయన చేసే పనులలో ప్రతి ఒక్కటి చాలా దివ్యంగా ఉంటాయి. మనకి కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కాదు. ఆ తత్వం ఉంటుంది. తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవడం, ఆ తత్వాన్ని అర్థం చేసుకొని మనం విశదీకరించి ఎలా మనం తెలుసుకోవడం, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ తత్వాన్ని సో ఎప్పుడైతే మనం ఈ తత్వాన్ని యథార్థంగా మనం నమ్మినాం అనుకోండి, మనకి ఈ లోకం నుంచి ఈ లోకం నుంచి విముక్తి కలిగి గోలోక వెళ్ళడానికి మన దారి ఉంటుంది. మీకు అందరికి అర్థమైందని నాకు ఎలా ఎంత పొజిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఆ దేవుడి కరుణతోనే ఎట్లా మనకి అవకాశం ఇస్తాడని
సో ఇప్పుడు మనం ఒక పోల్ తీసుకుందాం. పోల్ రెడీగా ఉందండి మనం? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద పోల్ వస్తుందండి. ఓకే ప్రభుజీ. పోల్ కనిపిస్తుందా? పోల్ తీసుకోండి. మనం స్టార్టింగ్ కూడా చేసాం కదా. మరి చదివి కూడా వినిపిస్తాను ఒకవేళ రాకపోతే పోల్. ఆ పక్కన రికార్డ్ పక్కన సింబల్ ఉంటుంది కదా, దానిపైన కూడా పోల్ అని ఉంటుంది. అది కూడా క్లిక్ చేసినా మాకు వస్తుంది. కృష్ణుడు చెప్పిన జన్మ కర్మచమే దివ్యం అంటే అర్థం ఏంటిది? ఓకేనా. ఫస్ట్ దానికి కృష్ణ కూడా మనలాగానే జన్మిస్తారు, ఆయన కార్యకలాపాలు కూడా మనలాగానే సాధారణం. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే కృష్ణ యొక్క జన్మ మరియు కర్మలు అలౌకికముగా ఉంటాయి, వారిని యథార్థంగా అర్థం చేసుకునే వారికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. థర్డ్ది కృష్ణ యొక్క కర్మలు రహస్యంగా ఉంటాయి, అందుకే అర్థం కావు. ఫోర్త్ది జన్మ అంటే కేవలం శరీరాన్ని పొందటం, కృష్ణకు కూడా కర్మబంధం ఉంటుంది. మీరు ఒకవేళ మీకు పోల్ అక్కడ రాకపోతే మీరు ఇందులో చాట్లో కూడా పెట్టవచ్చు. నేను చెప్పి మళ్ళీ చదవమంటే అర్థమైతే మీరు పోల్ ఇక్కడ కూడా పెట్టండి. ఓకేనా. డివోటీస్ ఏమన్నా ఫోటో ఎవరికైనా పోల్ రాకపోతే చెప్పండి. ఇప్పుడు మనం చెప్పాను కదా నేను. ఓకే, ఇప్పుడు ఏం పోల్ చేసేద్దాం. ఇప్పుడు ఆన్సర్స్ ఉంది, షేర్ రిజల్ట్స్. మనకి ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా, మనం కృష్ణుడికి జన్మ అనేది కర్మలు అనేది మనకి అలౌకికంగా ఉంటుంది. మనకి వాటిని అవి చాలా దివ్యంగా ఉంటాయి. అదే మనం వాటిని యథార్థంగా అర్థం చేసుకుంటే మనకి జన్మ అంటూ ఉండేది. తత్వాదేహం పునర్జన్మ అన్నారు కదా, నా విద్యతే. థ్యాంక్ యూ డివోటీస్. ఎవరెవరు చేశారో సో పోల్ ఎవరు తీసుకున్నారో అందరికీ థ్యాంక్ యూ అండి. మనకి ఇప్పుడు మనం చూడొచ్చు సంబంధం మనకి మరి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే, మనం కృష్ణని నిత్య దాసులాగా, మనం ఇంతకుముందు చెప్పాను కదా, సరెండర్ అని దాసులకి మన కృష్ణుడికి దాసులుగా ఉండడం. అట్లనే ఆయన జన్మ కర్మలను మనం మన కోసమే అని ఇట్లా దేవుడు కూడా చేసే లీలలు కూడా మన కోసమే వచ్చినాయని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అదే అభిధేయ అంటే తర్వాత దాని గురించి మనం ఏం చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఏమేం చేస్తున్నారు? మీరు హియరింగ్ చేస్తున్నారు, వింటున్నారు, శ్రవణం, కీర్తనం, మళ్ళీ చెప్పడం. హరే కృష్ణ మహామంత్రం కూడా మీరు జపం చేస్తున్నారు కదా, శ్రవణం, కీర్తనం, కృష్ణ స్మరణ. మళ్ళీ ఇప్పుడు మీరు విన్నది ఒక రోజు ఒక స్టోరీ అయినా, మనకి జన్మాష్టమి వస్తుంది కదా, మీరు కృష్ణ బుక్ ఉంటుంది, కృష్ణ బుక్ 90 స్టోరీస్ ఉంటాయి. రోజు స్టోరీ అయినా చదివి అవి వాళ్ళకి చెప్పడం, ఆ దివ్యమైన ఈ జ్ఞానాన్ని, మనం దేవుడి జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం, అది మనకి ఇంపార్టెంట్. సో అది అర్థం చేసుకోవడం కూడా మనకు అభిధేయం అన్నమాట. మరి దీని వల్ల ప్రయోజనం ఏమొస్తుంది అంటే లాస్ట్ లో చెప్పారు. ఏం చెప్పారు ప్రయోజనం చెప్పండి? హరికృష్ణ సుందర మాధవి ప్రయోజనం ఏం చెప్పారు చెప్పండి లాస్ట్ లో? పునర్జన్మ. హరే కృష్ణ అన్మ్యూట్ అవుతున్నా? గోలోక ప్రాప్తి సంభవిస్తుంది, పునర్జన్మ ఉండదు ప్రభుజీ. పునర్జన్మ ఉండదు. అదే మన దాని వల్ల వచ్చే ప్రయోజనం అంటే పునర్జన్మ ఉండదు అని. సో ఇట్లా మనం చూసుకోవాలి. అలానే ఇప్పుడు కొందరు అంటారు కదా, భక్తి మరి ఇప్పటి నుంచి ఎందుకు చేయాలి, ఇది ఎవరికన్నా రోజు ఎందుకు చేయాలి అంటేనే ఉంటారు కొందరు. భక్తి ఎందుకు రోజు చేయాలి? ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఇది ఇక్కడ మనకి ప్రెజెంట్ లాగా కారాగారం లాగా అన్నాం కదా, అలానే మనకి ఎలాంటి అసలు చెప్తారు. నార్మల్ గా ఒక డయాబెటీస్ ఉన్నారనుకోండి, అతనికి ఎట్లా అంటే అతను డైలీ టాబ్లెట్స్ అవన్నీ క్రమం తప్పకుండా తీసుకునే ఉండాలి. ఏదైనా వ్యాధి వస్తే దానికి సంబంధించిన పథ్యం అనేది అదని తప్పకుండా వాడాలని ప్రభుజీ తప్పకుండా వాడాలి మెడిసిన్ అనేది. తప్పకుండా వాడాలి కదా, అప్పుడే అతని ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలానే మనం కూడా ఇప్పుడున్న డైలీలో కూడా మనం కూడా దేవుని నామస్మరణ డైలీ చేస్తే మనం ఉన్న ఇప్పుడు మృత్యులోకం అంటుంది కదా,
ఈ లోకం నుంచి మనం కూడా ఎప్పుడైతే డైలీ స్మరణ దేవుని చంచలంగా కాకుండా మనం స్థిరంగా ఈ భక్తి అనేది చేస్తే మనం ఈ వృత్తి సంసార సగం నుంచి మనం కూడా వెలువడొచ్చు అనమాట. అదే వాళ్ళు ఎలా వాళ్ళకి టాబ్లెట్స్ వాళ్ళు కూడా మనం తప్పకుండా వేసుకుని వాళ్ళు హెల్త్ బాడీని ఎలా చేసుకుంటారు అట్లనే మనం కూడా మనం క్రమం తప్పకుండా ఈ జ్ఞానాన్ని మనం దేవుని గురించి దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకొని మనం నెక్స్ట్ వచ్చే లైఫ్ లో మనం సులభంగా ఉండొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం కొందరు ఉంటారు, సపోజ్ కొందరు ఎలా అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకొని బీపీ కూడా తగ్గించుకుంటారు. బీపీ వచ్చిందని సడన్గా ఎమర్జెన్సీ అంతకుముందు వారు కొంచెం ఇలా తినొద్దు అట్లా చేయొద్దు అని చెప్పినా కూడా వినకుండా అదే తీరా పిక్కల మీదకి వచ్చేదానికి ఏమైనా చేస్తారు అంటారు కదా సడన్ గా. అట్లా కాకుండా మన ఎమర్జెన్సీ వచ్చేది మనం చేయకుండా మనం మన భక్తిని కూడా ఈ సంసార సాగరం నుంచి పోవడానికి స్థిరంగా చేసి మనం ఇక్కడ నుండి వెళ్ళబడాలన్నమాట. ఇది మనకి ఆచార్యులు చెప్పారు. ఓకే, సో ఇలా మనం చేస్తే ఎప్పుడైతే మన భక్తిని నవగీత భక్తి అన్నాం కదా, స్మరణ కీర్తన విష్ణు స్మరణం అర్చన పరిసేవనం వందనం దాస్యం ఆత్మనివేదం ఇలా మనం కోటి నవగీత భక్తులు మనకి తగ్గట్టు మనం చేసుకుంటా వస్తే మనం ఈ మన సంబంధ అభిదే ప్రయోజనం ఈ ప్రయోజనం అనేది స్థిరంగా ఉండి మనం దేవుని దగ్గర తీసుకుంటాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుమేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఇంకో స్టోరీ కూడా చూద్దాం. ఇప్పుడు మనం తినావర్త స్టోరీ. తినావర్త ఈయన ఇప్పుడు తర్వాత ఎవరు ఇప్పుడు పూతన చనిపోయింది కదా, పూతన చనిపోయిన తర్వాత పూతన ఇంటికి తిరిగి రావాలి. తినావర్త స్టోరీలనే మనకి జన్మ కర్మాచరం ఏవి దేవేమని శ్లోకా కూడా ప్రభుపాదులు రాశారు. మనకి లింక్ ఎంత ఎదుర్చుకోమో చూడండి. 4.9 స్టోరీ అని నేను చెప్దాం అనుకున్నాను కదా, నెక్స్ట్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం పూతన స్టోరీ తినావర్త స్టోరీ అనుకున్నాం. తినావర్త స్టోరీలో మీరు చదువుతా ఉంటే ప్రభుపాదుల స్టార్టింగే ఈ 4.9 శ్లోక జన్మ కర్మాచరం ఏది శ్లోకా కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఫస్ట్ చూసి షాక్ అయిపోయాను. నార్మల్గా ఈ 4.9 శ్లోకా నేను ప్రిపేర్ అవుతున్నాను. అది నేను ప్రభుజీ చెప్పారు కదా కృష్ణ ఇలా స్టార్ట్ చేద్దాం అన్నాను. నేను నార్మల్ నాకు తెలియదు అదే కంటిన్యూ చేస్తున్నారేమో అని తెలియదు. నార్మల్ ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొన్ని గంటల ముందు వాళ్ళు చెప్పారు ఓకే మనం కృష్ణ ఇల్లు కూడా చెప్పాలి అని. నేను పూతన స్టోరీ అనుకున్నాను దాంట్లో, కానీ ఇంత డీప్ గా అనుకున్నాను. తర్వాత తినావర్త స్టోరీ కూడా చెప్దామని నేను అనుకున్నాను. చెప్దామని మళ్ళీ ఒకసారి చదవడంతో రూపాయలు 4.9 కూడా అందులో యాడ్ చేశాను. సో అంతా యాదృచ్ఛికం అయిపోయింది. సో అందులో కూడా చెప్పారు జన్మ కర్మాచరణ రూపాయలు. సో తినావర్త స్టోరీ ఏంటంటే ఎప్పుడైతే పూతన ఇంతకీ తిరిగి రాకపోయేసరికి మళ్ళీ తర్వాత తినావర్త అనే రాక్షసుని కంసుడు పంపిస్తాడు. తినావర్త ఏంటంటే ఆయన మొత్తం గాలి అన్నమాట, గాలి మొత్తం సుడిగా చేసుకొని వెళ్తా ఉంటాడు. ఆయన వెళ్తా ఉంటాడు. ఒకసారి ఆయనకి అప్పగిస్తాడు కృష్ణుడు కంస ఏం చెప్తారంటే నన్ను చంపే వాడొచ్చు ఏమో ఆమెకి అప్పగించిన పూతనకి ఆమె ఇంకా రాలేదు, నువ్వు కూడా వెళ్ళి తెలుసుకో ఏమైందని చెప్తారు. సరే అని ఈయన కూడా వెళ్తాడు. ఇది తినావర్త అని ఈయన మొత్తం గాలి అన్నమాట తిరుక్కుంటా వెళ్తాడు. ఆ టైంలో అక్కడ కృష్ణుడు బయట ఉంటాడు. ఈయన వచ్చే ముందు కృష్ణుడు యశోదమాయ కృష్ణుని ఎత్తుకుంటది. కృష్ణుడు ఆనందపడుతున్న తర్వాత కొంచెం బరువైన కనిపిస్తుంది, అట్లా కింద పెడతాడు. తర్వాత ఆమె పని చేసుకుంటూ అంటారు. కృష్ణుడు స్లోగా బయటకు వచ్చేస్తాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. తినావర్త కనిపిస్తాడు పైనుంచి. ఈయనను తీసుకెళ్తాడు, స్లోగా పైకి తీసుకెళ్తాడు. కృష్ణుడు ఆయన స్లోగా ఒక దివ్యమైన ఆనందం పొందుతూ లైట్ వెయిట్ అయిపోతాడు. అసలు ఎంత అంటే ఒక దూది పిందెలకి అయిపోతాడు. దూది పిందెలకి అప్పుడు ఆయన తీసుకొని స్లోగా వెళ్తా ఉంటాడు. ఎంత పైకి వెళ్తాడు, చాలా పైకి వెళ్తాడు. కృష్ణుడు ఆనందపడతాడు. ఆయన ఎట్లా అంటే టెలిస్కోప్ చూస్తాడు, పైనుంచి కృష్ణుడు మొత్తం ఆ వ్యూ మొత్తం చూస్తా ఉంటాడు. గోకులం మొత్తం చూస్తా ఉంటాడు పైనుంచి మొత్తం. ఇంకా పైకి వెళ్తాడు, మొత్తం వ్యూ మొత్తం చూస్తాడు. తర్వాత ఇంకా చాలిద్దాం అని చెప్పేసి ఆయన చాలా బరువు అయిపోతాడు. పెద్ద కొండ అంత బరువు అయిపోతాడు. ఇక బరువును తాళలేక ఆయన తినావర్త పట్టుకుని ఉంటాడు కృష్ణుడిని. ఆయన ఇక కిందికి వచ్చేస్తాడు. కృష్ణుడికి ఆయన పైన ఉంటాడు, మొత్తం కిందికి వచ్చేసి ఇట్లా ఈయన తినావర్త కింద ఉంటాడు, కృష్ణుడు చిన్నగా పైన ఉంటాడు. ఈయన మొత్తం కొండంత బరువు డబ్బేలం వచ్చి పడిపోతాడు. మొత్తం ఈయన శరీరం మొత్తం బద్దలైపోతుంది. కృష్ణుడు చిన్నగా వచ్చేస్తాడు.
అతని ఇట్లాంటి లీలలు మనకు అర్థం చేసుకుని వస్తుంది, చాలా దివ్యం కదా. సో అది ఎట్లా పడిపోయారు మరి, అది మనం అడగవచ్చు. ఆయన డబ్బులను పడిపోయి అప్పుడు ఆయన మరణిస్తాడు. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, కృష్ణుడు ఇంతకుముందే తీసుకువెళ్తున్నప్పుడేమో అసలు వాళ్ళందరికీ అసలు ఆ గాలికి మొత్తం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళందరికీ. అక్కడ అసలు ఏమైంది గాలికి, తర్వాత కొంచెం గాలి మొత్తం పోయినాక పైకి తీసేస్తే అక్కడ ఆయన ఉంటాడు. మరి పైకి తీసుకెళ్తున్నప్పుడు అంత మంచిగా తీసుకెళ్ళి అసలు కింద పడేసినప్పుడు ఎట్లా పడిపోయిందని కృష్ణుడు లీలలు వాళ్ళు అట్లా అర్థం కాదు లీలలు ఉంటాయి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ శ్రుతికా మాతాజీ, మీకు క్వశ్చన్స్ ఉన్నాయా లేదంటే సందేహాలు? మీరు అంతకుముందు అడిగారు కదా, ఇది మనకి కర్మలు ఇదే టైంలో ఎందుకు, మనకి ఇప్పుడే ఎందుకు వస్తాయి? అది మనకి ఒక తత్వం ఉంటుంది, కూటం బీజం అవి ఉంటాయి. దాని ద్వారా మనకి కర్మలు ఎట్లా జరుగుతాయి మనకి ఇప్పటికి అది మనకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ అనుకుంటున్నాను, ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పూతన ఉంది కదా, పూతన ఆయన కృష్ణ ఆమెకి ఆమెకి ఏ విధమైన పొజిషన్ ఇచ్చారని ఆండ్రాయిడ్ చేయండి. హరే కృష్ణ, ఆండ్రాయిడ్ చేయండి. కృష్ణ ఏ విధమైన పొజిషన్ ఇచ్చారు, ఎంతమంది తెలుసో చూద్దాం. హరే కృష్ణ, ఆండ్రాయిడ్ చేయండి. ఎవరికి ఇప్పుడు కృష్ణ, ఇప్పుడు నేను చెప్పాను కదా పూతన స్టోరీ, కృష్ణ ఆమెకు ఒక పొజిషన్ ఇచ్చాడు. ఆమె చంపినా కూడా ఆమెకు ఒక గోకుల్ధాంలో ఒక పొజిషన్ ఇచ్చారు. హరే కృష్ణ, ఎవరికి తెలిసిందా? అన్మ్యూట్ ఆప్షన్ మీరు ఆండ్రాయిడ్ చేయండి, నేను తెలుసుకుంటాను ఎంతమందికి తెలుసుకుంటాను. ఫస్ట్ మ్యూట్ ఇస్తాను నేను. ఫస్ట్ ఆండ్రాయిడ్ చేయండి, ఎవరికి తెలిసిందో మనకు తెలుస్తుంది. సో అప్పుడు నేను క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ చేయండి మీరు, ఎవరికి తెలుసు. లక్ష్మీ సిహెచ్ మాతాజీ చెప్పారు, వానికి మాతాజీ ఆండ్రాయిడ్ చేస్తారు, విజయలక్ష్మి మాతాజీ ఆండ్రాయిడ్ చేస్తారు, ఇంకా సిద్ధిగా మాతాజీ మీకు ఆండ్రాయిడ్ మీరు మ్యూట్ కదా, ఆండ్రాయిడ్ చేయండి ఫస్ట్. చూద్దాం. ఇంకొకసారి ఒక్కటి అడుగుతా, ఆండ్రాయిడ్ చేసిన వాళ్ళకి క్వశ్చన్ అడుగుతాను ఇంకా, అంటే చిన్నగా అందులో ఉన్న కథలో ఉన్నారు. ఓకేనా? ఓకే సార్, ఓకే. విజయలక్ష్మి మాతాజీ చెప్పండి. ఏ పొజిషన్ ఇచ్చారు కృష్ణాథ్ ఆమెకి? వినిపిస్తుంది, చెప్పండి. హరే కృష్ణ, అది పోతనకు శ్రీకృష్ణుడు హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ ఓకే. ఇంతకుముందు ముక్తి సంపత్కు ఒక చెప్తున్నారు. ప్రభు అనుమతించాలి. ఇంకా వేరే క్వశ్చన్ అడుగుతాను, అన్వైట్ చేస్తాను. హరే కృష్ణ, ఓకే. నెక్స్ట్ భగవానుడు తన తల్లి ఇచ్చారు ప్రభుజీ. ఆ భోజన యొక్క తల్లికి థ్యాంక్ యూ విజయలక్ష్మి మదర్ కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ మదర్ క్వశ్చన్ ఇచ్చారు, కరెక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి తర్వాత ఇప్పుడు మరి పూతన ఒక 2 కోరికలు కోరుకుంది కదా, ఏంటో చెప్పండి. ఇప్పుడు స్థితిగా మదర్ చెప్పగలుగుతారా? అన్వేటిస్తాను. స్థితిగా మదర్ అన్వేట్ ఇచ్చాను, చూసి ఓకే. ఓకే, లక్ష్మీ చెప్పండి. సారీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రెండు ఆమె కోరుకుంది కదా, 2 కోరికలు. ఎస్ ప్రభుజీ. వామనావతారంలో బలి చక్రవర్తి కుమార్తె అయినటువంటి ఆమె వామను చూసి తనకి తల్లిగా మారి పాలు ఇవ్వాలనే కోరిక మనసులో ఒకటి భావించుకుంది. తర్వాత తన తండ్రిని బలిచక్రవర్తిని వామనుడు అధపాతాళానికి తొక్కినప్పుడు
కోపంతో ఏ విధంగా విషం పెట్టి చంపాలనే సంకల్పం కూడా తీసుకుంది మనసులో. ఆ రెండు విషయాల్ని గమనించిన వామన దేవుడు కృష్ణ అవతారంలో తనకి తల్లిగాను తనకి తనలోని మలినాలను తీసేసి తనకి గోలోక ప్రాప్తిని కూడా ఇచ్చారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు ఇప్పుడు ఇచ్చినవర్త స్టోరీలో మనకి ఎలా మారిపోయారు అంటే ఆయన కృష్ణుడు ఎలా లేపట్టుకుపోయారు కృష్ణుడు గాలి రూపంలో పట్టుకుపోయారు ప్రభుజీ. గాలి రూపంలో అప్పుడు కృష్ణుడు చాలా బలంగా ఉండేనా ఎట్లుండేది? లేదు, చాలా ముందు లైట్ అయిపోయారు. ఆ తర్వాత మొత్తం పైకి వెళ్ళిపోయాక ఆకాశంలోకి మళ్ళీ బరువు ఎక్కువై అప్పుడు దేనావత్ కింద ఉన్నారు, పైన కృష్ణ దేవుడు ఉన్నాడు, పైకి పడిపోయాడు. హరే కృష్ణ ప్రభు. ఇంకేమైనా సందేహాలు లేకపోతే మనం స్టాప్ చేద్దాం. సారీ చాలా లేట్ అయింది, కథలు కూడా చెప్పుకున్నాం. మనకి తత్వం కొంచెం అర్థం కావాలని కొంచెం చెప్పాను. నేను నెక్స్ట్ టైం కొంచెం త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. క్షమించండి, కొంచెం లేట్ అయిపోతాం. ఇంకేమైనా సందేహాలు లేకపోతే మనం ముగించేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జై. నమాచార్య